ఓం శాంతి. ఈరోజు మురళి అయ్యింది 9/8/66 9/8/1966 तीसरे पेज के आदि में 3వ పేజీ ఆదిలోని बात चल रही थी। ब्रह्मा द्वारा सृष्टि रचेंगे విషయం నడిచింది. బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినట్లయితే तो कोई ऊपर से बैठ करके थोड़े ही रचेंगे। అప్పుడు పైన కూర్చొని సృష్టిని రచించడం జరుగుతుందా ఏంటి? क्या ఏంటి ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रचेंगे బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచించినట్లయితే तो मनुष्य ऊपर होते हैं या नीचे सृष्टि पर होते हैं? అయితే మనుషులు పైన ఉంటారా లేక కింద సృష్టి మీద ఉంటారా? धरणी पर होते हैं। ధరణి మీద ఉంటారా? जरूर नीचे ही मनुष्य सृष्टि रचेंगे। అయితే తప్పకుండా కిందే మనుష్య సృష్టిని రచించడం జరుగుతుంది. ब्रह्मा तो यहाँ होगा ना। బ్రహ్మ అయితే ఇక్కడ ఉంటారు కదా, सूक्ष्म वतन में कैसे होगा? సూక్ష్మవతనంలో ఎలా ఉంటారు? माना प्रजापिता ब्रह्मा। అనగా ప్రజాపిత బ్రహ్మ. कितना क्लियर समझाया जाता है। ఎంత క్లియర్ గా అర్థం చేయించడం జరుగుతుంది. आप कहते हैं मैं बहुत जन्मों के अंत में प्रवेश करके తండ్రి అంటారు, నేను చాలా జన్మల అంతిమంలోని ప్రవేశించి मनुष्य को देवता बनाता हूँ। మనుషులని దేవతలుగా తయారు చేస్తాను. एक तो मनुष्य सृष्टि रचते हैं। ఒకటి మనుష్య సృష్టిని రచిస్తారు. मनुष्य सृष्टि में शूद्रों को ब्राह्मण बनाते हैं। మనుష్య సృష్టిలోని శూద్రులని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. और जो ब्राह्मण बनते हैं మరియు ఎవరైతే బ్రాహ్మణులుగా తయారవుతారో तो बहुत जन्मों के अंत के जन्म में प्रवेश करके मनुष्य जो ब्राह्मण बनते हैं అయితే చాలా జన్మల యొక్క అంతిమంలోని ప్రవేశించి ఎవరైతే బ్రాహ్మణులుగా తయారవుతారో उनको देवता बनाता हूँ। వారిని దేవతలుగా తయారు చేస్తాను. इस समय सब है बंदर मिसल मनुष्य। ఈ సమయంలో అందరూ కూడా వానర ఉదాహరణ వలె ఉన్నారు. तो बच्चों को सर्विस करने रात दिन मेहनत करनी चाहिए। అయితే పిల్లలకి సర్వీస్ని చేయడం కోసం రాత్రి పగలు కష్టపడాలి. धंधे आदि से थोड़ा टाइम निकाल करके इसमें लग जाना चाहिए। పని పాటల్లోని కొంచెం సమయాన్ని తీసి దీనిలో ఇమిడిపోవాలి. ऐसे नहीं कि हमको तो फुर्सत ही नहीं मिलती। అలా ఏమీ కాదు, మాకు సమయమే లభించదు. अगर बीमार पड़ जाए ఒకవేళ జబ్బు పడిపోయినట్లయితే అప్పుడేం చేస్తారు? तो फुर्सत मिली ना। అయితే సమయం లభించింది కదా, फिर ये कहेंगे कि हमको फुर्सत नहीं मिलती। మళ్ళీ ఇలా అనడం జరుగుతుందా ఏంటి మాకు సమయం లభించదు అని? तो बच्चों को पुरुषार्थ करना है। అయితే పిల్లలకి పురుషార్థంని చెయ్యాలి. प्रेरणा से कुछ भी नहीं हो सकता। ప్రేరణ ద్వారా కూడా ఏమీ అవ్వలేదు. कोई कहे ब्रह्मा की प्रेरणा से सृष्टि रची जाती है। ఎవరైనా ఒకవేళ అనినట్లయితే బ్రహ్మ యొక్క ప్రేరణ ద్వారా సృష్టిని రచించడం జరుగుతుంది అని, ऐसी कोई बात नहीं। అలాంటి విషయం ఏమీ లేదు. भगवान से ही प्रेरणा द्वारा काम नहीं हो सकता। భగవంతుని ద్వారానే ప్రేరణ ద్వారా కార్యం అనేది అవ్వలేదు. तो औरों से कैसे होगा? మరి అప్పుడు వేరే వారి ద్వారా ఎలా అవుతుంది? अगर भगवान ही प्रेरणा द्वारा सृष्टि रचा होता ఒకవేళ భగవంతుడే ప్రేరణ ద్వారా సృష్టిని రచించినట్లయితే तो उसको इस धरनी पर नीचे आने की दरकार क्यों पड़ती? అప్పుడు అతనికి ఈ ధరణి మీదకి సృష్టి మీదకి రావాల్సిన అవసరం అనేది ఏముంటుంది? समझते हैं भगवान क्या नहीं कर सकता है। అంటారు, భగవంతుడు ఏం చెయ్యలేరు, मरे हुए को भी जिंदा कर सकता है। మరణించిన వారిని కూడా జీవింపజేయగలరు. अरे भगवान को तो कहते ही है पतित पावन आकर के हमको पावन बनाओ। అది భగవంతుడి కోసం అనడం జరుగుతుంది. పతిత పావనుడా వచ్చి పావనంగా తయారు చెయ్యి. तो वो पतितों को पावन बनाने के लिए आएगा ना। అయితే పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వస్తారు కదా, दूसरी तो कोई बात नहीं है। వేరే విషయమే లేదు. वो बाप है ही पतित पावन। ఆ తండ్రి పతిత పావనుడే అయ్యారు. भारत पावन था। భారత్ పావనంగా ఉండేది. बाप कहते हैं मैं कल्प कल्प आकर के पावन बनाता हूँ। తండ్రి అంటారు, నేను కల్పకల్పం వచ్చి పావనంగా తయారు చేస్తాను. माया फिर आकर
के पति तो बनाई देती है। మాయ మళ్ళీ వచ్చి పతితంగా తయారు చేసేస్తుంది. अब फिर मैं आया हुआ हूँ, మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి ఉన్నాను పావనంగా తయారు చేయడానికి. तो कितनी सहज युक्ति बताते हैं। అయితే ఎంత సహజమైన యుక్తిని చెబుతారు. जो हकीम लोग होते हैं ఎవరైతే వైద్యులు ఉంటారో హకీం, वो बूटियों से भी ठीक कर देते हैं। వారు వనమూలికలతోనే కూడా సరిగ్గా చేసేస్తారు. फिर उन हकीमों की देखो कितनी महिमा होती है। మళ్ళీ ఇప్పుడు ఆ హకీములు ఎవరైతే ఉంటారో వారికి చూడండి ఎంత మహిమ అనేది జరుగుతుందో. कोई का बच्चा व धन आज मिला तो कहेंगे गुरु की कृपा हुई। ఎవరికైనా పిల్లవాడు మరియు ధన సంపత్తి అది లభించినట్లయితే అంటారు గురువు కృప ద్వారా లభించింది అని. और अगर कहीं बच्चा मर गया तो कहेंगे भाभी। ఒకవేళ పిల్లవాడు మరణించినట్లయితే అంటారు భావి అని. इन सब बातों को तुम अब समझते हो। ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. सन्यासी लोग पवित्र बनते हैं तो उनको कितनी मान्यता होती है। సన్యాసులు పవిత్రంగా అయినట్లయితే వారికి ఎంత మాన్యత అనేది ఉంటుంది. परंतु वो तो है हठयोगी सन्यासी। కానీ వారయ్యారు హఠయోగి సన్యాసీలు. हठपूर्वक హఠపూర్వకంగా घर बार छोड़ते हैं। ఇల్లు వాకిలిని విడిచిపెడతారు. अंदर से इच्छा नहीं होती లోపల है నుంచి घर बार ఇష్టం छोड़ने की, ఉండదు ఇల్లు వాకిలిని విడిచిపెట్టడం కోసం. लेकिन हठपूर्वक क्रोध से त्याग देते हैं। కానీ హఠపూర్వకంగా క్రోధంతోని త్యాగం చేసేస్తారు. तो वो हठयोगी थोड़ी राजयोग सिखा सके। అయితే ఆ హఠయోగిలు రాజయోగాన్ని నేర్పించగలుగుతారా ఏంటి? पत्थर बुद्धि बिल्कुल नहीं समझते हैं। రాతి బుద్ధి వారు అస్సలు అర్థం చేసుకోరు. वो तो सन्यासी हैं వారైతే సన్యాసీలు అయ్యారు, और हम तो गृहस्थी हैं। మనమైతే గృహస్థీలం అయ్యాం. तो हम फिर गृहस्थी उन सन्यासियों के फॉलोअर कैसे कहे ఇప్పుడు जा सकते? మనం గృహస్థి సన్యాసిల యొక్క ఫాలోవరం అని ఎలా అనబడతాం? सन्यासियों का फॉलोअर तो सन्यासी होना चाहिए। సన్యాసిల యొక్క ఫాలోవర్ అయితే సన్యాసి అయి ఉండాలి. घरघाट छोड़ने वाला होना चाहिए। ఇల్లు వాకిలిని విడిచిపెట్టేవారయ్యి అవ్వాలి. फिर भी कह देते हैं हम फलाने सन्यासी के फॉलोअर हैं। అయినా కూడా అనేస్తారు మేము ఫలానా సన్యాసి యొక్క ఫాలోవర్మి అని. न तो वो समझते हैं फॉलोअर వారు కూడా అనుకోరు ఫాలోవర్ అని. कि हम कैसे इनके फॉलोअर हैं, ఏమనంటే మేము వీరి యొక్క ఫాలోవర్ గా ఏ విధంగా అయ్యామని. और न वो सन्यासी समझते हैं। మరియు ఆ సన్యాసులు కూడా అర్థం చేసుకోరు. एक पहाका भी है कि जहाँ लोभी है वहाँ ढोगी भूख नहीं मरते। ఒక నానుడి కూడా ఉంది, ఎక్కడైతే లోభి ఉంటారో అక్కడ ఢోంగి మోసగాడు ఎప్పుడు కూడా ఆకలితో చనిపోరు. ये भी ऐसी बात है। ఇది కూడా అటువంటి విషయమే అయ్యింది. वो तो है ही लोभी, వారు లోభియే అయ్యారు, फॉलो कुछ भी करते नहीं है। ఫాలో ఏమీ చెయ్యరు. फिर भी कह देते हैं हम फॉलोअर है। అయినా కూడా అనేస్తారు మేము ఫాలోవరం అయ్యాము ఫలానా సన్యాసి యొక్క. बाप तो कहते हैं बच्चों को पूरा फॉलो करना है। తండ్రి అయితే అంటారు తండ్రిని పూర్తిగా ఫాలో చెయ్యాలి. मन मना भव మన్మనాభవ్, पूरा फॉलो करना है। పూర్తిగా ఫాలో చెయ్యాలి माने अगर हम ब्रह्मा के फॉलोअर हैं అనగా మనం ఒకవేళ బ్రహ్మ యొక్క ఫాలోవర్ అయినట్లయితే तो जो ब्रह्मा का आचरण है उस ब्रह्मा के आचरण को पूरा फॉलो करना। అయితే బ్రహ్మ యొక్క ఆచరణ అనేది ఏదైతే ఉందో దానిని పూర్తిగా ఫాలో చెయ్యాలి. अगर नहीं करते हैं ఒకవేళ చేయకపోయినట్లయితే तो अधूरे रह जाते हैं। అప్పుడు అసంపూర్ణంగా ఉండిపోతాం. मुझे याद करो तो तुम पवित्र बन जाओगे, నన్ను యాద్ చేసినట్లయితే మీరు పవిత్రంగా తయారైపోతారు मेरे साथ चले जाओगे। మరియు నాతో వెళ్ళిపోతారు. मैं तो एवर पावन हूँ। నేనైతే ఎవర్ పావన అయ్యాను. मनुष्य तो पतित बनते रहते हैं। మనుషులైతే పతితంగా అవుతూ ఉంటారు. बाप ही आए करके पावन बनाते हैं। తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. वो पवित्रता सुख शांति का सागर है। అతను పవిత్రత సుఖశాంతి యొక్క और సాగరుడయ్యారు. तुमको भी ऐसी पवित्रता सुख शांति का सागर है मास्टर सागर बनाते हैं। మరియు అదే విధంగా మిమ్మల్ని కూడా పవిత్రత సుఖశాంతి యొక్క మాస్టర్
योग बल से अपनी आत्मा को प्योर बनाते हो। మీరు యోగ బలం ద్వారా మీ యొక్క ఆత్మని ప్యూర్గా తయారు చేసుకుంటారు. जानते हो फिर हमको फास्ट जाना है, తెలుసు మనకి ఫాస్ట్గా వెళ్ళాలి అని. हमको फर्स्ट क्लास शरीर मिलेगा, మనకి ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది. मनुष्य को देवता प्रैक्टिकल में बनना है। మనుషుల నుండి దేవతలుగా ప్రాక్టికల్గా తయారవ్వాలి. क्या ఏంటి प्रैक्टिकल में माना? ప్రాక్టికల్గా అనగా शरीर छोड़ने के बाद नहीं बनना है, శరీరం విడిచిపెట్టిన తర్వాత తయారవ్వకూడదు. शरीर छोड़ने से पहले ही हमको मनुष्य से देवता बनना है। శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే మనం పావనంగా తయారవ్వాలి. देवताओं के शरीर भी पवित्र होते हैं। దేవతల యొక్క శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి. ऐसे थोड़े ही सिर्फ देवताई कपड़ा आदि पहन लिया అలా ఏమీ కాదు, దేవతల యొక్క వస్త్రాలు అవి వేసేసుకున్నాం, तो कोई देवता बन जाते हैं। అప్పుడు ఎవరైనా దేవతలుగా తయారైపోతారు. जैसे मथुरा में ఏ విధంగా అయితే మథురాలోని एडवांस पार्टी से निकला हुआ एक छेड़ा है, అడ్వాన్స్ పార్టీ నుంచి వెలువడినటువంటి ఒక గ్రూప్ ఉంది. उन्होंने एक ऑफिसर की कन्या से कोर्ट मैरिज कर ली। అతను ఒక ఆఫీసర్ కన్యతోని కోర్ట్ మ్యారేజ్ ని చేసేసుకున్నారు. उनको एडवांस ज्ञान दे दिया, समझाई दिया। ఆమెకి అడ్వాన్స్ జ్ఞానాన్ని ఇచ్చేశారు, అర్థం చేయించేశారు. अब दोनों मिलकर के వారిద్దరూ पीले कपड़े కలిసి पहन करके मुकुट పసుపు लगा వస్త్రాలను करके వేసుకొని కిరీటాన్ని పెట్టుకొని సత్సంగాన్ని చేస్తారు. बूढ़ी बूढ़ी माताएं उस सत्संग में बैठती है। ముసలి మాతలు ఆ సత్సంగంలోని కూర్చుంటారు. प्रैक्टिकल बात है। ప్రాక్టికల్ విషయం అయ్యింది. हुजूम इकट्ठा करके बसों में भर के माउंट आबू भी ले जाते हैं। గుంపుని తయారు చేసి బస్సుల్లోని నింపి మౌంట్ ఆబూకి కూడా తీసుకొని వెళ్తారు. तो देखो क्या क्या धंधा चलता है। అయితే చూడండి ఏమేమి కార్యాలు నడుస్తాయో. कोई कपड़े और मुकुट आदि पहनने से कोई देवता बन जाता है क्या? ఎవరైనా వస్త్రాలు మరియు కిరీటాలు పెట్టేసుకున్నట్లయితే దేవతలుగా తయారైపోతారా ఏంటి? ज्ञान क्या सुनाते हैं? జ్ఞానాన్ని ఏం వినిపిస్తారు? बस वो झांझ मृदंग और मजीरा बजता रहता है, అదే వీణ వాయిద్యాలు మృదంగాలు అవి మ్రోగుతాయి, कीर्तन चलता रहता है। కీర్తనాలు అవి నడుస్తాయి. जैसे आजकल ఏ విధంగా అయితే ఈ రోజుల్లోని నాటకాలు అవి ఆడతారు. आदि बनते हैं, मोर मुकुट पहन लेते हैं। కృష్ణుడు మరియు మొదలుగున్న వారిగా తయారవుతారు, నెమలి పింఛాన్ని ధారణ చేసేస్తారు. अब मनुष्य तो कुछ भी समझते नहीं है। ఇప్పుడు మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. तुम्हारे पास तो कितना ज्ञान है, మీ దగ్గర అయితే ఎంత జ్ఞానం ఉంది, तो अपने ऊपर पूरा ध्यान देना होता है। అయితే మీ మీద పూర్తిగా ధ్యాస పెట్టుకోవాల్సి వస్తుంది. लेकिन बच्चों को देहाभिमान नहीं आना चाहिए। కానీ పిల్లలకి దేహాభిమానం అనేది రాకూడదు. बाबा బాబా हम आपसे वर्षा लेकर के ही छोड़ेंगे। మేము మీతోని వారసత్వాన్ని తీసుకొని విడిచిపెడతాం. तुम भी कहते हो हम भारत को श्रेष्ठाचारी बना करके ही छोड़ेंगे। మీరు కూడా అంటారు భారత్ని శ్రేష్టాచారిగా తయారు చేసే విడిచిపెడతాము. निश्चय वाले ही कहते हैं ना। నమ్మకం ఉన్న వారే చెబుతారు కదా. कोई तो समझते हैं 10 वर्ष में कैसे कैसे ये सब होगा। కొందరైతే అనుకుంటారు 10 సంవత్సరాల్లో ఇవన్నీ ఎలా అవుతాయి. कौन से सन की मुरली है? ఏ సంవత్సరం యొక్క మురళి అయ్యింది? 66 की। 1966 घोषणा कराई गई थी 1966లోని ఘోషణ చేయటం జరిగింది. कि पुरानी दुनिया का विनाश పురాతన ప్రపంచం యొక్క వినాశనం और नई दुनिया की स्थापना होगी। మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన అనేది అవుతుంది 1976లోని. भ्रष्टाचारी दुनिया खलास होगी భ్రష్టాచారి ప్రపంచం ఖలాస్ అవుతుంది और श्रेष्ठाचारी दुनिया शुरू होगी। మరియు శ్రేష్టాచారి ప్రపంచం అనేది ప్రారంభమవుతుంది. तो कोई कोई को అయితే ये కొంతమందికి विचार आता है ఈ విచారణ कि 10 అనేది वर्ष में వస్తుంది, कैसे कैसे होगा। 10 సంవత్సరాల్లో ఎలా అవుతుంది. वास्तव में ये सब संशय नहीं लाना चाहिए। నిజానికి ఇవన్నీ కూడా సంశయాన్ని తీసుకురాకూడదు. संशय नहीं लाना चाहिए। సంశయాన్ని తీసుకురాకూడదు. तो
क्या सन 76 में श्रेष्ठाचारी दुनिया स्थापन हो गई क्या? అయితే 1976లో శ్రేష్టాచారి ప్రపంచం తయారైపోయిందా ఏంటి? भ्रष्टाचारी दुनिया का विनाश हुआ क्या? భ్రష్టాచారి ప్రపంచం యొక్క వినాశనం అయ్యిందా ఏంటి? संशय की तो बात हो गई ना? సంశయం యొక్క విషయం అయిపోయింది కదా? नहीं हो गई, అవ్వలేదు. क्योंकि बाबा ने बोला है ब्राह्मणों की संगम युगी बेहद की दुनिया के लिए। ఎందుకంటే బాబా అన్నారు బ్రాహ్మణ ప్రపంచం యొక్క సంగమయుగి ప్రపంచం కోసం. बेहद की दुनिया में भी जो भी कार्य शुरू होगा బేహద్దు ప్రపంచంలో ఏవైతే కార్యాలు ప్రారంభం అవుతాయో तो पहले सूक्ष्म रूप में शुरू होता है। అయితే మొదట సూక్ష్మ రూపంలోని ఆరంభమవుతాయి. जैसे बाहर की दुनिया में भी ఏ విధంగా అయితే బయట ప్రపంచంలోని కూడా हर कार्य की शुरुआत पहले सूक्ष्म से होती है। ప్రతి కార్యం యొక్క ప్రారంభం అనేది సూక్ష్మ రూపంలోని मकान అవుతుంది. बनाते हैं तो बुद्धि में पहले खाका आता है। ఇంటిని తయారు చేస్తారు, అప్పుడు ఇంటి యొక్క మ్యాప్ అనేది బుద్ధిలోకి వస్తుంది. तो फाउंडेशन पड़ा ना, అయితే ఫౌండేషన్ పడింది కదా. तो सन 76 में भी అయితే 1976లోని కూడా प्लानिंग का पूरा खाका కొత్త ప్రపంచం యొక్క ప్లానింగ్ యొక్క పూర్తిగా మొత్తం మ్యాప్ అంతా कोई बुद्धि में खींच गया। ఏదో బుద్ధిలోని ఎవరి బుద్ధిలోనో గీయబడిపోయింది. कोई आत्माओं का संगठन ऐसा सामने आ गया ఏదో ఆత్మల యొక్క సంఘటన అనేది ఎదురుగా వచ్చేసింది. जिनकी बुद्धि में वो भ्रष्टाचारी दुनिया ఆ వారి బుద్ధిలోని ఆ భ్రష్టాచారి ప్రపంచం खलास हो गई। आप खलास हुए, मर అయిపోయింది. गई दुनिया। మనం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం కూడా మరణిస్తుంది. उस पुरानी दुखदाई ब्राह्मणों की दुनिया से अपना बुद्धियोग तोड़ लिया। ఆ పురాతన ప్రపంచం నుండి బుద్ధియోగం అనేది తొలగిపోయింది. तो बच्चों को वास्तव में संशय नहीं लाना चाहिए। అయితే పిల్లలకి నిజానికి సంశయాన్ని తీసుకొని రాకూడదు. अगर संशय में आते रहेंगे तो सर्विस में ढीले पड़ जाते हैं। ఒకవేళ సంశయంలోకి వచ్చినట్లయితే సర్వీసులోని డీలాగా అయిపోతూ ఉంటారు. टाइम तो बहुत थोड़ा है, టైం అయితే చాలా తక్కువగా ఉంది. जितना हो सके ఎంత వీలైతే पुरुषार्थ खूब करना है। పురుషార్థంని మంచిగా బాగా చెయ్యాలి. थोड़ा लड़ाई आदि का हंगामा होगा కొంచెం యుద్ధం యొక్క హంగామా అయితే అవుతుంది. फिर देखना कितनी मेहनत करने लग पड़ते हैं। అప్పుడు చూడండి ఎంత కష్టాన్ని చేయడం మొదలు పెడతారు. समझते तो है ना, हम याद में पूरा नहीं रहते हैं। అర్థం చేసుకుంటారు కదా, మేము యాదులోనైతే పూర్తిగా ఉండము. फिर उस समय कसम कस तो कर नहीं सकेंगे। ఆ సమయంలోని కసం కస్ అయితే ఒట్టయితే వేసుకోలేము. उस समय तो बहुत आफतें आदि आती हैं। ఆ సమయంలో చాలా ఆపదలు అవి వస్తూ ఉంటాయి. इसलिए बाप कहते हैं जितना हो सके అందువల్లనే తండ్రి అంటారు ఎంత వీలైతే अभी से गैलअप करते जाओ। ఇప్పటి నుంచి గ్యాలప్ని చేస్తూ వెళ్ళండి. ये आत्माओं की रेस है। ఇది ఆత్మల యొక్క రేస్ అయ్యింది. तो बाप कितनी अच्छी रेस सिखाते हैं। అయితే తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, నేర్పిస్తారు. तो बाप कितनी अच्छी रेस सिखाते हैं। निशाने पर जाओ, చిహ్నం దగ్గరికి వెళ్ళండి. निशाने पर जाकर के बाप के घर से वापस लौट करके आना है। చిహ్నం దగ్గరికి వెళ్ళి గురి దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేయండి. से वापस लौट करके आना है। తిరిగి మళ్ళీ రావాలి. कहाँ आना है? ఎక్కడికి రావాలి? गीता में श्लोक भी दिया है। గీతలో శ్లోకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? जहाँ से आत्माएं लौट करके फिर इस पुरानी दुनिया में वापस नहीं आती। ఎక్కడి నుండి అయితే ఆత్మలు తిరిగి ఈ పురాతన ప్రపంచంలోకి మళ్ళీ రావో. परमधाम जाना है, పరంధామం परमधाम వెళ్ళాలి. सभी आत्माओं को जाना है। పరంధామం నుండి కూడా ఆత్మలకి వెళ్ళాలి. लेकिन वहाँ जाने के बाद इस पुरानी दुनिया में आना नहीं होगा। మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఈ పురాతన ప్రపంచంలోకి రావడం అనేది ఉండదు. कहाँ आना होगा?
ఎక్కడికి రావాల్సి వస్తుంది? नई सत्य की दुनिया में आना होगा। కొత్త సత్యుగి ప్రపంచంలోకి రావాలి. बड़ी फाइन रेस है। చాలా ఫైన్ రేస్ అయ్యింది. बाप कहते हैं मेरे को टच करके తండ్రి అంటారు నన్ను టచ్ చేసి मूल वतन जाए మూలవతనానికి వెళ్ళి फिर वापस आना। మళ్ళీ తిరిగి రావాలి. मेरे को टच करके నన్ను టచ్ చేసి क्या कोई हाथों से टच करने वाली बात है? ఇక్కడ చేతులతో టచ్ చేసేటటువంటి విషయమా ఏంటి? ये बुद्धि से टच करने की बात। ఇది బుద్ధితో టచ్ చేసేటటువంటి విషయం అయ్యింది. बुद्धि से బుద్ధితోని उस निराकारी बाप को टच करना है। ఆ నిరాకరి తండ్రిని టచ్ చేయాలి. जो बाप की स्टेज ఏదైతే తండ్రి యొక్క वो స్టేజ్ हम बच्चों की निराकारी स्टेज बने। అదే పిల్లల యొక్క నిరాకారి స్టేజ్ గా తయారవ్వాలి. टच करके मूल वतन जाए करके फिर वापस आना। టచ్ చేసి మూలవతనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. लेकिन पहले पहले वो जावेंगे కానీ మొట్టమొదట ఎవరు వెళ్తారంటే जो योग युक्त होंगे। ఎవరైతే యోగయుక్తంగా ఉంటారు. अगर भोगी होंगे ఒకవేళ భోగి అయినట్లయితే तो जा नहीं सकेंगे। అప్పుడు వెళ్ళలేరు. भोग భోగం और योग మరియు యోగం ये दोनों विपरीत दिशावाची हैं। ఈ రెండూ కూడా విపరీత దిశా వాచకాలయ్యాయి. जहाँ भोग होता है वहाँ योग नहीं होता, ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ యోగం ఉండదు. और जहाँ योग होता है మరియు वहाँ ఎక్కడైతే యోగం ఉంటుందో అక్కడ భోగం అనేది ఉండదు. आचार्य रजनीश ने फिर दूसरी बात सिखाई थी। ఆచార్య రజనీష్ అయితే మళ్ళీ వేరే రెండు విషయాన్ని నేర్పించేశారు. उन्होंने कलयुग के अंत में आकर के उल्टा ही ज्ञान दे दिया। వారు కలియుగం యొక్క అంతిమంలో వచ్చి ఉల్టా జ్ఞానాన్ని ఇచ్చేశారు. उन्होंने सिखाया వారు भोग में योग की నేర్పించారు समाधि लगाओ। భోగంలో యోగం యొక్క సమాధిని अरे వెయ్యండి. అరే ये तो शंकर समान पुरुषार्थ हो गया। ఇదైతే శంకర సమానమైన పురుషార్థం అయిపోయింది. बाप कहते हैं तुम्हें तंडी शंकर अंटारू? समान पुरुषार्थ नहीं करना है, మీకు శంకర సమానమైన పురుషార్థమని చెయ్యకూడదు. तुम्हें शंकर जैसा नहीं बनना है। మీకు శంకర సమానంగా తయారవ్వకూడదు. शंकर का काम शंकर को करने दो। శంకరుడి యొక్క కార్యాన్ని శంకరుడిని చెయ్యనివ్వండి. वो तो शिव शंकर मिला करके एक कर दिया जाता है। వారైతే శివశంకరుల్ని కలిపి ఒక్కటిగా చేసేయటం జరుగుతుంది. शिव శివుడు और शंकर మరియు శంకరుడు दोनों ही एक मूर्ति है। ఇద్దరూ కూడా ఒక విగ్రహం वो అయ్యారు. तो सदगुरु का रूप है। అదైతే సద్గురువు యొక్క రూపం అయ్యింది. అందువల్లనే భక్తి మార్గంలో అంటారు गुरु जो कहे గురువు ఏదైతే చెబుతారో అది చెయ్యాలి. लेकिन गुरु जो కానీ कहता है గురువు ఏదైతే చేస్తారో అది చెయ్యకూడదు. गुरु के डायरेक्शन को फॉलो करना है। గురువు యొక్క డైరెక్షన్ ని ఫాలో చెయ్యాలి. तो योग युक्त है, అయితే तुम बच्चों యోగయుక్తం को अभी बनना है। పిల్లలైన మీకు యోగయుక్తంగా ఇప్పుడు తయారవ్వాలి चाहते हम मुक्ति धाम जावे అని కోరుకుంటారు. మేము ముక్తిధామానికి వెళ్ళాలి तो అని. बाप कहते हैं मुझे याद करो, అయితే తండ్రి అంటారు నన్ను యాద్ చేయండి. तो तुम मुक्ति धाम चले जावेंगे। అప్పుడు మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. मुक्ति धाम चले जावेंगे, ముక్తిధామానికి వెళ్ళిపోతారు. मुक्ति धाम चले जावेंगे, आत्मा चली जावेगी ముక్తిధామం వెళ్ళిపోతారు. ఆత్మ వెళ్ళిపోతుందా? कि शरीर सहित चले जावेंगे। ఏమనంటే శరీర సహితంగా వెళ్ళిపోతారా? आत्मा मुक्ति धाम वासी हो जाएगी। ఆత్మ ముక్తిధామ వాసిగా मन बुद्धि అయిపోతుంది. जब मुक्ति धाम वासी हो जाएगी మనసు బుద్ధి ఎప్పుడైతే ముక్తిధామ వాసిగా తయారైపోతుందో तो दुख दर्दों से मुक्त अनुभव करे। అప్పుడు దుఃఖం బాధల నుండి ముక్తిని అనుభవం చేసుకుంటారు. कोई जाने आने की बात नहीं होगी। ఏది వెళ్ళి వచ్చేటటువంటి విషయం అనేది ఉండదు. इस दुनिया के दुख दर्द ఈ ప్రపంచం యొక్క దుఃఖం బాధలు जो बहुत महसूस होते हैं ఏదైతే చాలా అనుభూతి అవుతూ ఉంటాయో महसूस ही नहीं होंगे। అవి అనుభూతి అవ్వవు. कभी कभी ऐसा होता है ఒక్కొక్కసారి అలా అవుతుంది. कि दुख की बात बहुत थोड़ी होती है, దుఃఖం యొక్క విషయం చాలా కొద్దిగా ఉంటుంది. लेकिन मन कमजोर होता है కానీ మనసు బలహీనంగా ఉంటుంది. तो बहुत बड़ा दुख भासता है। అప్పుడు చాలా పెద్ద దుఃఖంగా అనిపిస్తుంది. कभी हम ऐसा भी अनुभव करते हैं ఒక్కొక్కసారి మనం ఈ విధంగా కూడా అనుభవాన్ని చేసుకుంటాము. कि बहुत भारीपन आ जाता है दिमाग में। చాలా బరువు అనేది వచ్చేస్తుంది మైండ్లోని.
जब भारीपन आ जाता है तो ఎప్పుడైతే బరువు అనేది వచ్చేస్తుందో అప్పుడు अभिमान దేహాభిమానం అని అనడం జరుగుతుంది. आत्माभिमानी स्थिति ఆత్మాభిమాని స్థితి सब प्रकार की परिस्थितियों को क्रॉस कर जाती है। అన్ని ప్రకారాలైన పరిస్థితుల్ని క్రాస్ చేసేస్తుంది. तो ये प्रैक्टिस करनी है। అయితే ఇది ప్రాక్టీస్ ని చెయ్యాలి. मुक्ति धाम तो सबको पसंद है, ముక్తిధామం అయితే అందరికీ ఇష్టం. देवताओं को भी मुक्ति धाम पसंद है, దేవతలకి కూడా ముక్తిధామం అనేది ఇష్టం, और असुरों को भी मुक्ति धाम पसंद है। మరియు అసురులకు కూడా ముక్తిధామం అనేది ఇష్టం. जो धर्म पिताएं हैं ఎవరైతే ధర్మపితలు ఉంటారో अथवा उनके फॉलोअर्स हैं, మరియు వారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో उनको जीवन मुक्ति धाम पसंद नहीं है। వారికి జీవన్ముక్తి ధామం అనేది ఇష్టం ఉండదు. सन्यासियों को जीवन मुक्ति पसंद नहीं है, సన్యాసీలకి జీవన్ముక్తి ఇష్టం ఉండదు. देवताओं को जीवन मुक्ति पसंद है। దేవతలకి జీవన్ముక్తి ఇష్టం అవుతుంది. तो जीवन मुक्ति किसी को पसंद हो या न पसंद हो, అయితే జీవన్ముక్తి ఎవరికైనా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా, लेकिन मुक्ति ऐसी चीज है जो सबको पसंद है। కానీ ముక్తి ఎటువంటి వస్తువు అంటే అందరికీ ఇష్టమైనది అయ్యింది. मुक्ति माना अशांति से छुटकारा, ముక్తి అనగా అశాంతి నుండి విడుదల, दुखों से छुटकारा। దుఃఖాల నుండి విముక్తి. तो जब हम मुक्त हो जाएंगे అయితే ఎప్పుడైతే మనం ముక్తి అయిపోతామో तो फिर आवेंगे पार्ट बजाने। మళ్ళీ పాటని చేయడానికి वास्तव में इस వస్తాము. दुनिया में मोक्ष किसी को नहीं मिलता। నిజానికి ఈ ప్రపంచంలో మోక్షం అనేది ఎవరికి కూడా లభించదు. वो समझते हैं हमेशा के लिए आत्मा मुक्त हो जाएगी, వారు అనుకుంటారు ఎల్లప్పుడు కోసం ఆత్మ అనేది ముక్తి అయిపోతుంది. लेकिन सदाकाल के लिए आत्मा मुक्त कैसे हो सकती? కానీ సదాకాలికం కోసం ఆత్మ ముక్తిగా ఎలా అవుతుంది? जब परमात्मा को ही सृष्टि पर बार बार आना पड़ता है, ఎప్పుడైతే పరమాత్ముడికి ఈ సృష్టి మీదకి మాటి మాటికి రావాల్సి వస్తుందో, दुनिया का उद्धार करने के लिए, ప్రపంచం యొక్క ఉద్ధారణ అనేది చేయడం కోసం, तो आत्मा के मुक्त होने का तो सवाल ही नहीं। అయితే ఆత్మ ముక్తి అయ్యేటటువంటి ప్రశ్నే లేదు. तो देखो అయితే చూడండి, यहाँ ईश्वरी हिस्ट्री जाग्राफी में मोक्ष अक्षर है ही नहीं। ఇక్కడ హిస్టరీ జాగ్రఫీలోని మోక్షం అనే అక్షరం లేనే లేదు. एक सेकंड में बाप आकर के तुमको जीवन मुक्ति दे देते हैं। ఒక్క సెకండ్ లోని తండ్రి వచ్చి మీకు జీవన్ముక్తిని ఇచ్చేస్తారు. क्या गायन है? ఏం గాయనం ఉంది? ब्रह्मा से विष्णु बनने में कितना टाइम लगता है? బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడం కోసం ఎంత టైం పడుతుంది? ఒక్క సెకండ్. तो ब्रह्मा అయితే బ్రహ్మ माना मृत्यु लोक में, అనగా మృత్యులోకంలోని, मृत्यु लोक माना जीवन बंध। మృత్యులోకం అనగా జీవన బంధనం. ब्रह्मा की आयु सन 76 में, బ్రహ్మ యొక్క ఆయువు 1976లోని आदि ब्रह्मा की आयु पूरी ఆది होती है। బ్రహ్మ యొక్క ఆయువు అనేది పూర్తి అవుతుంది. तो मृत्यु लोक में ब्रह्मा खलास हो जाता है, అప్పుడు మృత్యులోకంలో బ్రహ్మ సమాప్తి అయిపోతారు. और वो आदि ब्रह्मा मृत्यु लोक में खलास हुआ అయితే ఆది బ్రహ్మ మృత్యులోకంలో సమాప్తి అయ్యారు. तो फिर कहाँ जन्म लेता है? మరి ఎక్కడ జన్మ తీసుకుంటారు? उसी सेकंड, అదే సెకండ్ లోని, एक सेकंड में ब्रह्मा सो ఒక్క సెకండ్ లో బ్రహ్మ विष्णु की నుండి स्मृति आ जाती है। విష్ణువు యొక్క స్మృతి వచ్చేస్తుంది. विष्णु माना लक्ष्मी और नारायण, విష్ణువు అనగా లక్ష్మి మరియు నారాయణుడు, दो आत्माओं का कॉम्बिनेशन। ఇద్దరి ఆత్మల యొక్క కంబినేషన్. दो आत्माएं हैं ఇద్దరు ఆత్మలు అయ్యారు. जो अपन को मुक्ति स्टेज में వారు తమని తాము ముక్తి స్టేజ్ లోని बुद्धि योग से अनुभव करती है। బుద్ధి యోగంతో అనుభవాన్ని చేసుకుంటాయి. एक सेकंड में तुमको जीवन मुक्ति मिलती है। ఒక్క సెకండ్ లో మీకు జీవన్ముక్తి లభిస్తుంది. అందరూ కూడా ముక్తిధామంలోకి మిగతా వారు వెళ్లిపోతారు. तुमको जीवन मुक्ति मिलती है మీకు జీవన్ముక్తి లభిస్తుంది ఒక్క సెకండ్ లోని. और बाकी सब कहाँ जाते हैं? మిగతా వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? मुक्तिधाम। ముక్తిధామానికి. मुक्तिधाम ముక్తిధాము अपना अपना टाइम फिक्स है। తమ తమ సమయం అనేది कोई ఫిక్స్ लंबे అయి समय के ఉంటుంది. लिए जाते हैं, కొంతమంది ఎక్కువ సమయం కోసం వెళ్తారు, थोड़े समय के लिए जाते కొద్దిమంది తక్కువ సమయం కోసం వెళ్తారు. हैं। जो जितना ही ऊंचा देवता होगा ఎవరు ఎంత ఉన్నత దేవత అయి ఉంటారో वो उतना ही मुक्ति को कम अनुभव करेगा, వారు అంత ముక్తిని తక్కువ అనుభవాన్ని और जीवन చేసుకుంటారు. मुक्ति का लंबे समय तक अनुभव करेगा। మరియు జీవన్ముక్తిని ఎక్కువ సమయం వరకు అనుభవాన్ని చేసుకుంటారు. तो
तुम बच्चों को रावण राज्य से मुक्त होना है। పిల్లలైన మీకు రావణ రాజ్యం నుండి ముక్తి అవ్వాలి. ఎవరైతే పురుషార్థముని చేస్తారో कोई ऊंच पद पावेंगे। వారే ఉన్నత పదవిని పొందుతారు. सजाएं खा करके फिर आवेंगे तो इतना ऊंच पद नहीं बनेगा। శిక్షల్ని తిని వచ్చినట్లయితే అంత ఉన్నత పదవిని పొందరు. थोड़ा पद मिलेगा। కొద్దిగా పదవి లభిస్తుంది. बच्चों को बड़ा मीठा बनना है। పిల్లలకి చాలా మధురంగా అవ్వాలి. भाव बहुत मीठा चाहिए। స్వభావం చాలా మధురంగా ఉండాలి. क्रोधी भी नहीं बनना चाहिए। క్రోధిగా కూడా అవ్వకూడదు. दुर्वासा का नाम है ना। దుర్వాస యొక్క పేరు ఉంది కదా. इन राज ऋषियों में भी कोई ऐसे ऐसे हैं। ఈ రాజ ఋషుల్లోని కూడా కొంతమంది అటువంటి వారు ఉన్నారు. क्या ఏంటి? है तो राज ऋषि, అవ్వడానికి రాజ ఋషి అయ్యారు, लेकिन क्रोधी बहुत है। కానీ క్రోధి చాలా అయ్యారు. छोटी छोटी बातों में क्रोध आ जाता है। చిన్న చిన్న విషయాలలో క్రోధం వచ్చేస్తుంది. दूसरी आत्माओं को अभिशापित कर देते हैं। వేరే ఆత్మల్ని అభిశాపితం చేసేస్తారు. हमेशा अपने दिल पर हाथ रखना है। ఎల్లప్పుడూ తమ హృదయం మీద చేతుల్ని పెట్టుకోవాలి. मैं क्या करता हूँ, నేనేం చేస్తాను, मैं जो करता हूँ उससे मेरा क्या पद बनेगा। నేను ఏదైతే చేస్తానో దాని ద్వారా ఏం పదవి తయారవుతుంది. अगर सर्विस न की, ఒకవేళ సర్వీస్ ని చేయకపోయినట్లయితే, डिसर्विस की, డిస్సర్వీస్ చేసినట్లయితే तो क्या पद मिलेगा। అప్పుడు ఏం పదవి లభిస్తుంది? थोड़े में ही राजी होना है। కొద్దిగలోనే రాజీగా అవ్వడం ये तो ठीक नहीं है। ఇది మంచిది కాదు. क्या ఏంటి? थोड़ी प्राप्ति कर ली, పూర్తిగా ప్రాప్తిని చేసేసుకున్నాం, इसी में खुश है, अच्छा కొద్దిగా ప్రాప్తిని చేసేసుకున్నాం, దీనిలోనే సంతోషంగా ఉన్నాం, हम स्वर्ग में चले गए, మంచిది, మనం స్వర్గంలోకి వెళ్ళిపోయాం, हम खुश हैं। మనం సంతోషంగా ఉన్నాము కాదు. ये कोई बड़ी बात नहीं है स्वर्ग ఇది में जाना। ఏమి పెద్ద విషయం ఏమి, గొప్ప విషయం ఏమి కాదు స్వర్గంలోకి వెళ్ళడం. स्वर्ग में तो वो आत्माएं भी चली जाएंगी जिनको संदेश मिल जाता है। స్వర్గంలోకి వారు కూడా వెళ్ళిపోతారు ఎవరికైతే సందేశం లభిస్తుందో. ईश्वरीय संदेश मिला, ఈశ్వరీయ సందేశం లభించింది అనగా స్వర్గంలోకి వచ్చేసాం. भगवान बाप के सन्मुख आया, భగవంతుడు తండ్రికి సన్ముఖంగా వచ్చేసాము అంటే స్వర్గంలోకి వచ్చేసాము. लेकिन కానీ ऊंच पद पाना है। ఉన్నత పదవిని పొందాలి. बाप तो राजयोग सिखाने आए हैं। తండ్రి రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చారు. రాజయోగాన్ని ఎందుకు నేర్పిస్తారు? कि राजयोग सीख करके मेरे बच्चे राजा बने। రాజయోగాన్ని నేర్చుకొని నా పిల్లలు రాజులుగా అవ్వాలి. डॉक्टर अगर डॉक्टर नहीं बनाए, డాక్టర్ ఒకవేళ డాక్టర్ గా తయారు చేయకపోయినట్లయితే, वकील अगर वकील नहीं बनाए, వకీల్ ఒకవేళ వకీలుగా తయారు చేయకపోయినట్లయితే तो समझा जाएगा ऐसे ने पढ़ाई अच्छी नहीं पढ़ाई। అప్పుడు అనుకోవటం జరుగుతుంది వీరు చదువుని మంచిగా చదవలేదు అని. बाप आकर के राजयोग सिखाते हैं। తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. राजयोग का रिजल्ट आना चाहिए राजा। రాజయోగం యొక్క రిజల్ట్ రావాలి రాజా. तो बहुत से ऐसे हैं, అయితే చాలా మంది అటువంటి వారు ఉన్నారు. तो हम राजा नहीं बनेंगे, महाराजा नहीं बनेंगे, మేము రాజుగా అవ్వము, మహారాజుగా అవ్వము, रानी नहीं बनेंगे, రాణిగా महारानी नहीं అవ్వము, बनेंगे। మహారాణిగా అవ్వము. राजकुल में जन्म तो ले लेंगे, రాజకులంలో జన్మనైతే తీసేసుకుంటాం కదా. तो जिनका लक्ष्य ही नीचा होता है, అయితే ఎవరి లక్ష్యమో నీచంగా ఉంటుందో उनके लक्षण भी नीचे हो जाते వారి యొక్క లక్షణాలు కూడా నీచం అయిపోతాయి. हैं। कोई जन्मों में राजकुल में जन्म लेंगे, కొన్ని జన్మల్లోని రాజకులంలో జన్మ తీసుకుంటారు. फिर कोई जन्मों में राजकुल से नीचे गिर करके కొన్ని జన్మల్లో మళ్ళీ రాజకులం నుండి నీచాగా కిందకి దిగి प्रजापद में भी जाकर के चांडाल बन पड़ते हैं। ప్రజా పదవిలోకి కూడా వెళ్లి చండాలులుగా తయారవుతారు. ऐसा ऐसा पुरुषार्थ यहाँ करते हैं। అటువంటి పురుషార్థుని ఇక్కడ చేస్తారు. तो देखना चाहिए, అయితే చూడాలి, जो करता हूँ మేము ఏదైతే उससे చేస్తామో क्या पद मिलेगा। దాని ద్వారా ఏం పదవి अगर सर्विस లభిస్తుంది. नहीं की ఒకవేళ సర్వీస్ ని చేయలేదు, డిస్సర్వీస్ ని तो मेरा చేసాం, क्या पद बन जाएगा। అప్పుడు నా పదవి ఏమైపోతుంది? थोड़े में राजी नहीं होना। बाप कहते కొద్దిలోనే రాజీగా అవ్వకూడదు. తండ్రి అంటారు, मैं आया हुआ हूँ నేను వచ్చి ఉన్నాను बच्चों को फुल बादशाही देने। పిల్లలకి ఫుల్ గా చక్రవర్తత్వాన్ని ఇవ్వడం కోసం. ऊंचते ऊंचे बाप आया हुआ है, ఉన్నతుడు తండ్రి వచ్చి ఉన్నారు. ऊंचते ऊंचे जब అప్పుడు आया हुआ है, ఉన్నతుడైన తండ్రి ఎప్పుడైతే వచ్చి ఉన్నారో तो उससे ऊंचे से ऊंचा वर्षा लेना है ना। అతనితో ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకోవాలి కదా. वो धर्म
धर्मपिताएं आते हैं, ఆ ధర్మపితలు उनसे तो వస్తారు. कोई वर्षा नहीं मिलता. వారి ద్వారా అయితే ఏమీ వారసత్వం లభించదు. तो जो हिम्मत रखते हैं అయితే ఎవరైతే ధైర్యాన్ని చేస్తారో अच्छी बनेंगे. వారు సూర్యవంశీయులుగా తయారవుతారు. अगर हिम्मत ही नहीं रखेंगे ఒకవేళ ధైర్యమే చెయ్యకపోయినట్లయితే तो बाप मदद कैसे करेंगे? అప్పుడు తండ్రి సహాయాన్ని ఎలా చేస్తారు? तो फिर అయితే మళ్ళీ बच्चों को करके दिखाना चाहिए. పిల్లలకి చేసి చూపించాలి. 9-8-66 की वाणी का चौथा पेज. 9-8-1966 యొక్క 1966 యొక్క 4వ పేజీ. सिर्फ कहने से नहीं हो सकता है. కేవలం చెబితే అవ్వదు. बच्चों को पॉइंट्स बहुत अच्छी अच्छी मिलती है. పిల్లలకి పాయింట్స్ చాలా మంచి మంచివి లభిస్తాయి. कोई मरते हैं तो कहते हैं स्वर्ग पधारा. ఎవరైనా మరణించినట్లయితే అంటారు స్వర్గంలోకి వెళ్ళారు అని. अब इसका क्या गुह्य राज है? ఇప్పుడు దీని యొక్క గుహ్య రహస్యం ఏంటి? मरते हैं तो कहते हैं మరణిస్తారు, स्वर्ग पधारा. అప్పుడు అంటారు స్వర్గంలోకి వెళ్ళారు అని. स्वर्ग तो कोई जाता नहीं है. స్వర్గంలోకి అయితే ఎవరు వెళ్ళరు. लेते तो फिर भी इस नरक की दुनिया में जन्म है. ఈ నరక ప్రపంచంలోనే జన్మనైతే తీసుకోవటం జరుగుతుంది. तो क्यों कहते हैं మరి ఎందుకని स्वर्ग అంటారు? पधारा? ఏమనంటే స్వర్గానికి వెళ్ళారని. ये आदत क्यों पड़ गई है? ఈ అలవాటు ఎందుకు పడిపోయింది? कोई भी मरेंगे तो कहेंगे कि स्वर्गवासी हुआ. ఎవరు చనిపోయినా కూడా అనడం జరుగుతుంది స్వర్గవాసిగా అయిపోయారని. तो स्वर्गवासी हुआ क्या वास्तव में? నిజానికి స్వర్గవాసిగా అయ్యారా ఏంటి? अरे इस दुनिया में स्वर्ग है कहाँ? అరే ఈ ప్రపంచంలో స్వర్గం ఎక్కడుంది? स्वर्ग तो सतयुग त्रेता में था. స్వర్గం అయితే సత్యుగం త్రేతాయుగంలో ఉండేది. अभी स्वर्ग कहाँ है? ఇప్పుడు స్వర్గం ఎక్కడుంది? कह देते हैं स्वर्ग पधारा. అనేస్తారు స్వర్గం అనేది స్వర్గానికి వెళ్ళిపోయారని. इस समय की रट पड़ी हुई है संगम युग की. ఈ సమయంలోని ఏదైతే కంఠస్థం చేశామో అది ఉండిపోయింది. संगम युग में जो जीते जी मरते जाएंगे, సంగం యుగంలో ఎవరైతే జీవిస్తూ మరణిస్తూ ఉంటారో बाप की श्रीमत पर चलने के लिए తండ్రి యొక్క శ్రీమతం మీద నడవడం तो కోసం अपने देह अभिमान से जीते जी मरेंगे. ఎవరైతే తమ యొక్క దేహాభిమానం నుండి జీవిస్తూ మరణిస్తారో उनको स्वर्ग का अनुभव होगा, వారికి స్వర్గం యొక్క అనుభవం అవుతుంది. जीवन मुक्ति का अनुभव होगा. జీవన్ ముక్తి యొక్క అనుభవం అవుతుంది. देह अभिमान से मरना पड़े దేహాభిమానం నుండి మరణించాల్సి వస్తుంది. तो वो तो कह देते हैं स्वर्ग पधारा. అయితే వారు అనేస్తారు స్వర్గంలోకి వెళ్ళారని. स्वर्ग पधारा जरूर पहले नरक में था. స్వర్గంలోకి వెళ్ళారు అంటే తప్పకుండా నరకంలో ఉండి ఉంటారు. अभी तुम भी नरक में हो. ఇప్పుడు మీరు కూడా నరకంలో ఉన్నారు. अगर तुम भी मरो ఒకవేళ మీరు మరణించినా కూడా तुमको भी स्वर्ग का अनुभूति हो जाएगी. మీకు కూడా స్వర్గం యొక్క అనుభూతి అయిపోతుంది. तो क्या करे? అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ब्रह्मा बाबा की तरह शरीर छोड़ जाए? బ్రహ్మబాబా వల్లే శరీరాన్ని విడిచిపెట్టేయాలా? नहीं, కాదు. ब्रह्मा की तरह शरीर छोड़ने की बात नहीं है. బ్రహ్మ వల్లే శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి విషయం కాదు. अकाले मौत में शरीर छोड़ने की बात नहीं है. అకాల మృత్యువుతో శరీరం విడిచిపెట్టేటటువంటి విషయం కాదు. यहाँ तो बात है ఇక్కడైతే విషయం అయ్యింది देह अभिमान से मरने की. దేహాభిమానంతో మరణించేటటువంటి విషయం. तो मारो गोली अपने को. అయితే స్వయాన్ని తోట్లతోని చంపుకోండి. कौन सी गोली मारे? ఏమి తుపాకీతో పేల్చుకోవాలి, గుండుతో పేల్చుకోవాలి. जो ज्ञान की गोलियां बाप ने बनाई है ఏదైతే జ్ఞానం యొక్క తోట్లని తండ్రి తయారు చేశారో वो गोलियां दूसरों के लिए यूज नहीं करनी है. ఆ తుపాకీ గుండుల్ని వేరే వారి కోసం ఉపయోగించకూడదు. पहले अपन को मारनी. మొదట మనల్ని చంపుకోవాలి. स्वर्ग में जाना స్వర్గంలోకి వెళ్ళడం ये तो बड़ा सहज है. ఇది చాలా సహజమైనది అయ్యింది. क्या ఏంటి? गोली मारो और स्वर्ग में जाओ. తుపాకీ గుండుతోని పేల్చుకోండి మరియు స్వర్గంలోకి వెళ్ళండి. भक्ति मार्ग में कहते हैं ना భక్తి మార్గంలో అంటారు కదా पधारा. స్వర్గంలోకి వెళ్ళారు అని. तो जो मरेगा सो स्वर्ग पधारेगा. అయితే ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారు. तो उनको गोली मारेंगे तो क्या स्वर्ग में चले जाएंगे? అయితే వారిని తుపాకీ గుండులతో పేల్చినట్లయితే స్వర్గంలోకి వెళ్ళిపోతారా?
वो तो स्वर्ग में नहीं जाएंगे, वो तो और ही क्या होगा, दुर्गति हो వారు స్వర్గంలోకి వెళ్ళరు. ఇంకా ఏమవుతుంది? जाएगी, ఇంకా దుర్గతి అయిపోతుంది. क्योंकि अकाले मौत होती. ఎందుకంటే అకాల మృత్యు అయిపోతుంది. यहाँ है ज्ञान की गोली. ఇదయ్యింది జ్ఞానం యొక్క తుపాకీ గుండు. ज्ञान की गोली अगर अपने को मारते जाएंगे, జ్ఞానం యొక్క తుపాకీ గుండుల్ని స్వయానికి వేసుకుంటూ ఉన్నట్లయితే देहभान खलास हो जाएगा. అప్పుడు దేహభానం అనేది ఖలాస్ అయిపోతుంది. देहभान खलास होगा, దేహాభిమానం అనేది సమాప్తి मैंने అయినట్లయితే अपन को मार दिया. అప్పుడు స్వయాన్ని మనం చంపేసుకున్నాం कहते हैं ना, అంటారు కదా. इसने तो पूरा ही अपने को मार दिया. ఇతనైతే తమని తాము పూర్తిగా చంపేసుకున్నారు, मन देह अभिमान से मार दिया. అనగా దేహాభిమానం నుండి చంపేసుకున్నారు. तो देखो कितना मरना सहज है. అయితే చూడండి మరణించటం ఎంత సహజమయ్యింది. फिर तो सबको जाना चाहिए स्वर्ग में. మరైతే అందరికీ స్వర్గంలోకి వెళ్లాల్సి వస్తుంది. क्या ఏంటి? गोली मारते जाओ, स्वर्ग में తుపాకీ గుండ్లతో పేల్చుకుంటూ ఉండండి, पहुंचते जाओ. స్వర్గంలోకి చేరుకుంటూ ఉండండి. लेकिन कोई कहते हैं बहुत कठिन है. కానీ కొంతమంది అంటారు చాలా కఠినమని. तो कोई के लिए कठिन है, कोई के लिए सहज है. అయితే కొంతమంది కోసం కఠినమయ్యింది, కొంతమంది కోసం సహజమయ్యింది. ऐसे क्यों है? అలా ఎందుకని అయ్యింది? कठिन उनके लिए है जो जन्म जन्मांतर है. కఠినం ఎవరి కోసము అంటే ఎవరైతే జన్మ జన్మాంతరాలు दूसरों को दुख देते आए, వేరే వారికి దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు, तकलीफ देते आए हैं, ఇబ్బందిని కలిగిస్తూ వచ్చారు, उनके लिए कठिन हो जाता వారి కోసం కఠినం అయిపోతుంది. है. जिन्होंने जन्म जन्मांतर अच्छे कर्म किए, ఎవరైతే జన్మ జన్మాంతరాలు మంచి కర్మల్ని చేశారో, दूसरों को सुख दिया है, వేరే వారికి సుఖాన్ని ఇస్తారో उनके लिए कठिन नहीं. వారి కోసం కఠినం కాదు. मनुष्यों के पास इतनी भी समझ नहीं. మనుషులకు దగ్గర ఇంత తెలివి కూడా లేదు. कितने पत्थर बुद्धि है. ఎంత రాతి బుద్ధి వారయ్యారు. आप बच्चों को समझाते हैं, बच्चे आप इस देह अभिमान को छोड़ दो. ఏదైతే తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారో, పిల్లలు ఇప్పుడు ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. बाप की सर्विस में हड्डी हड्डी दे देनी चाहिए. తండ్రి యొక్క సర్వీసులోని ఎముక ఎముక ఇచ్చేయాలి. दधीची ऋषि का मिसाल है. దదీచి ఋషి యొక్క ఉదాహరణ ఉంది. हड्डी हड्डी अर्पण कर दी, ఎముక ఎముకని అర్పణం చేసేశారు, करते भी है. చేస్తారు కూడా. परंतु कहाँ फिर देह अभिमान आ जाता है. కానీ అక్కడక్కడ మళ్ళీ దేహభానం వచ్చేస్తుంది. थोड़ी सर्विस करते हैं तो बहुत देह अभिमान चढ़ जाता है. కొద్దిగా సర్వీస్ని చేస్తారు, మళ్ళీ ఎక్కువ దేహభానం అనేది ఎక్కిపోతుంది. देह अभिमान चढ़ा, अहंकार దేహభానం ఎక్కింది, आया और ये गिरा. అహంకారం వచ్చింది అంటే పడ్డారు. माया भी कम पहलवान नहीं है. మాయ కూడా తక్కువ బలవాన్ ఏమీ కాదు. बाप की श्रीमत पर न चलने से माया बाहर कर देती है. తండ్రి యొక్క శ్రీమతం మీద నడవకపోతే మాయ ఓడింపజేస్తుంది, तो ఆక్రమణ అనేది చేస్తుంది. आप कहते हैं అయితే తండ్రి అంటారు, अगर महामूर्ख देखना हो तो यहाँ देखो. ఒకవేళ మహామూర్ఖుల్ని చూడాలంటే ఇక్కడ చూడండి. इसलिए मिसाल दिया जाता है, चूहे को हल्दी की गांठ मिल गई, అందువలనే ఉదాహరణని ఇవ్వడం జరుగుతుంది. ఎలుకకి పసుపు కొమ్ము లభించినట్లయితే तो पंसारी बन करके बैठ गया. అప్పుడు అది దుకాణాన్ని తెరిచి కూర్చుండిపోయింది. तो यहाँ भी ऐसे ऐसे है. అయితే ఇక్కడ కూడా అటువంటి వారు ఉన్నారు. थोड़ा सा किसी को ज्ञान आने लगा, ज्ञान కొంచెం ఎవరికైనా జ్ఞానం వచ్చినట్లయితే आने लगे జ్ఞానం వినిపించినట్లయితే तो बहुत अहंकार चढ़ जाता है. అప్పుడు చాలా అహంకారం అనేది ఎక్కిపోతుంది. ऐसे ऐसे अहंकारी है అటువంటి అహంకారీలయ్యారు. जो विश्व का मालिक बनाने वाले बाप को भी फारकती दे देते हैं. విశ్వానికి యజమానులుగా తయారు చేసేటటువంటి తండ్రిని కూడా విడిచిపెట్టేస్తారు. समझते नहीं అర్థం చేసుకోరు. कि हमने आधा कल्प ठोकरें खाई है. మేము అర్ధకల్పం
ఎదురు దెబ్బల్ని తిన్నాం. ठोकरें खाते खाते आखिरी जन्म में बाप आकर के मिला है। ఎదురు దెబ్బల్ని తింటూ తింటూ ఆఖరు జన్మలోకి వచ్చి తండ్రి లభించారు. अभी बाप कितना सहज रास्ता बताते हैं। ఇప్పుడు తండ్రి ఎంత సహజమైన మార్గాన్ని చెబుతారు. सुखधाम का मालिक बनाते हैं। సుఖధామం యొక్క యజమానులుగా తయారు చేస్తారు. करना चाहिए ना। అయితే తమ మీద దయ చూపించుకోవాలి కదా. बाप आकर के राय बड़ी सिंपल देते हैं। తండ్రి వచ్చి సలహాని చాలా సింపుల్ గా ఇస్తారు. इतना सहज ज्ञान और सहज राजयोग कोई समझा ही नहीं सकता। ఇంత సహజ జ్ఞానాన్ని రాజయోగాన్ని ఇంకెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. हाँ, माया के तूफान तो बहुत आवेंगे, మా యొక్క తుఫాన్లు అయితే చాలా వస్తాయి. परंतु बच्चों को हिम्मत करके महावीर बनना है। కానీ పిల్లలకి ధైర్యాన్ని చేసి మహావీరులుగా తయారవ్వాలి. माया ऐसी है మాయ ఎటువంటిదంటే जो तुम्हारी ब्रेन को थकाए करके మీ యొక్క బ్రెయిన్ ని అలిసిపోయేలా చేసి खीर खीर कर देगी। ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. दिमाग काम नहीं करेगा, మైండ్ పని చేయదు, नींद फिटाई देगी, నిద్ర రానివ్వదు. परंतु तुम बच्चों को अपनी हिम्मत नहीं हारना है। కానీ పిల్లలైన మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. हिम्मते बच्चे तो मददगार बाप बनेगा। ధైర్యం చేసినట్లయితే తండ్రి సహయోగిగా తయారవుతారు. माया बेजार बहुत करेगी, మాయ బేజారుగా చాలా చేస్తుంది. परंतु माया को हराना है, కానీ మాయని ఓడించాలి. अपने अंदर पक्का कर देना है తమని పక్కాగా చేసేసుకోవాలి. कि हम माया से हारने वाले नहीं है। మేము మాయతో ఓడేవారిమి కాదు. हम आखिरी माया को हरा के छोड़ेंगे। లాస్ట్ కి మేము మాయని ఓడించే వదులుతాం. बाप को याद करना है, తండ్రిని యాద్ చెయ్యాలి. बाप को फारकती नहीं देनी है। తండ్రికి విడాకులు ఇవ్వకూడదు. कोई कोई तो కొంతమంది అయితే थोड़ा सा माया का झोंका लगता है और फारकती दे देते हैं। మాయ యొక్క కొంచెం గాలి వీసినా కూడా వెంటనే తండ్రిని విడిచిపెట్టేస్తారు. क्या ఏంటి? उसके लिए मिट्टी का ढेले का मिसाल दिया है। దీనికోసం మట్టి గడ్డ యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. मिट्टी का ढेला होता है, एक ठोकर लगती है टूट जाता है। మట్టి గడ్డ ఉంటుంది, దానికి కొంచెం తగిలినట్లయితే అది చెల్లాచెదురైపోతుంది. ठिक्कर, ఠిక్కర్ ठिक्कर माने ठेला, టిక్కర్ అనగా మట్టిగడ్డ. मिट्टी का। మట్టిగడ్డ भक्ति मार्ग में कहते हैं पत्थर ठिक्कर बित्तर में भगवान प्रवेश करता है। భక్తి మార్గంలో అంటారు పత్తర్ టిక్కర్ బిత్తర్లోని తండ్రి ప్రవేశిస్తారని. ऐसे ठिक्कर बुद्धियों में भी भगवान को व्यापी समझ लेते हैं। అటువంటి जिनको माया की एक ठोकर लगती है అటువంటి మట్టిగడ్డల్లోని కూడా భగవంతుణ్ణి వచ్చేశారు అని అనేసుకుంటారు. ఏ మట్టిగడ్డకైతే కొంచెం దెబ్బ తగులుతుందో तो बिखर जाते हैं। వెంటనే చెల్లాచెదురైపోతారు. बाप कहते हैं मैं ऐसे ठिक्कर बुद्धियों में प्रवेश नहीं करता हूँ। తండ్రి అంటారు నేను అటువంటి మట్టిగడ్డల్లోని ప్రవేశించను. मैं तो ऐसे मजबूत पत्थर में प्रवेश करता हूँ। నేను ఎటువంటి బలమైన రాయిలోని ప్రవేశిస్తానంటే जो पहाड़ से भी नीचे गिरे అది పర్వతం నుండి కింద పడినా కూడా और टूटता फूटता टकराता समुद्र तक पहुँच जाए విరుగుతూ దొర్లుతూ సముద్రం దగ్గరికి చేరుకున్నా కూడా तो भी शालिग्राम बन करके पत्थर रहता है। అయినా కూడా శాలిగ్రామంగా అయ్యి రాయి అనేది మిగులుతుంది. मैं उसमें प्रवेश करता हूँ। నేను వారిలో ప్రవేశిస్తాను. माने मैं అనగా నేను अतीव निश्चय बुद्धि आत्मा में प्रवेश करता हूँ। అసీమ నిశ్చయ బుద్ధి ఆత్మలోని ప్రవేశిస్తాను. माया की थोड़ी सी ठोकर लगे మాయ యొక్క కొంచెం దెబ్బ తగలడంతో और बिखर जाए ऐसों में प्रवेश మరియు ఎవరైతే చెల్లాచెదురైపోతారో అటువంటి వారిలో ప్రవేశితం मैं नहीं करता हूँ। నేను చెయ్యను. तो बाप को
అయితే फारकती తండ్రికి नहीं देना चाहिए। ఎప్పుడూ కూడా విడాకుల్ని విడిచిపెట్టకూడదు. जो माया की ठोकर से बिखर जाते हैं, ఎవరైతే మాయ యొక్క దెబ్బకి మాయకి ఎవరైతే చెల్లాచెదురైపోతారో वो फिर माया के बन जाते हैं। అప్పుడు మళ్ళీ వారు మాయవారిగా అయిపోతారు. माया के बन जाते हैं तो माया మాయవారిగా అయిపోతారు. అప్పుడు को अपना लेते हैं और बाप మాయని తన వారిగా చేసేసుకుంటారు మరియు को తండ్రిని फारकती दे देते हैं। తండ్రికి విడాకుల్ని ఇచ్చేస్తారు. कोई कोई तो झट फारकती दे देते हैं। కొంతమంది అయితే వెంటనే తండ్రిని విడిచిపెట్టేస్తారు. क्या ఏంటి? अभी अभी बाप के बने, ఇప్పుడిప్పుడు తండ్రి వారుగా అవుతారు. अभी अभी सर्विस करना शुरू किया ఇప్పుడిప్పుడే సర్వీస్ని చేయడం ప్రారంభించారు. और अभी अभी माया बाप को फारकती दे दी। మరియు ఇప్పుడిప్పుడే మాయ తండ్రికి విడాకుల్ని ఇచ్చేస్తుంది, ఇప్పింపజేస్తుంది. जयपुर में अभी अभी सेवा हुई। జైపూర్లో ఇప్పుడిప్పుడే సేవ జరిగింది. जयपुर की आत्मा आंधी की तरह आई। జైపూర్ యొక్క ఆత్మలు ఆంధీ వలె వచ్చారు, తుఫాన్లా వచ్చారు और तूफान की तरह माउंट आबू में हमला कर दिया। మరియు తుఫాన్లా మౌంట్ ఆబూలోని ఆక్రమణ అనేది చేసేశారు. है? हाँ जी, माउंट आबू जाके మౌంట్ ఆబూలోకి వెళ్ళి 15 का ग्रुप बना करके दादी के सामने जाके माउंट आबू में बैठ गए। 10-15 మంది గ్రూపుని తయారు చేసుకుని దాది ఎదురుగా కూర్చుండిపోయారు. वीसीडी भी बना ली। విసిడిని కూడా తయారు చేసేసుకున్నారు. बहुत बातें सुनाई ज्ञान की। జ్ఞానం యొక్క చాలా విషయాలను వినిపించారు. लोगों को अचंबा होने लगा, अरे अब तो జనానికి ఆశ్చర్యం అనిపించింది. అరే, ये एडवांस पार्टी माउंट आबू में भी घुस गई। అడ్వాన్స్ పార్టీ మౌంట్ ఆబూలో కూడా దూరిపోయింది. अभी विष्णु पार्टी के चक्कर में आ रही। ఇప్పుడు విష్ణు పార్టీ యొక్క చక్రంలోకి వస్తున్నారు, ప్రభావంలోకి వస్తున్నారు. वही ग्रुप అదే గ్రూపు वो फिर आभी हो गया, तो वो फिर आभी हो गया। वही ग्रुप वो फिर आभी हो गया। ఇప్పుడు హావీ అయిపోయారు. तो थोड़ी सी सेवा करते हैं, अहंकार बहुत आ जाता है। అయితే కొద్దిగా సేవన చేస్తారు, అహంకారం అనేది చాలా వచ్చేస్తుంది. अहंकार आता है और माया दबोच लेती है। అహంకారం వస్తుంది, అప్పుడు మాయ వెంటనే ఆక్రమణ అనేది చేసేస్తుంది. तो माया बहुत बेजार करती है। అయితే మాయ చాలా బేజారుగా చేస్తుంది. ब्राह्मणी को तो मालूम ही रहता है బ్రాహ్మణికైతే తెలుస్తుంది कि माया बड़ी हरखण है। ఏమనంటే మాయ చాలా చెడ్డది, कितने अच्छे अच्छे बच्चों को उड़ाई देती है। ఎంత ఎంత మంచి మంచి పిల్లల్ని ఎగరగొట్టేస్తుంది. अपन को आपे ही श्रापित कर देती है। తమని తామే శ్రాపించేసుకుంటారు. अगर ये निश्चय है कि हमको राम मिला है, ఒకవేళ మనకి ఈ నమ్మకం ఉన్నట్లయితే మనకి రాముడు లభించారు అని, तो उनकी श्रीमत पर चलना चाहिए। అప్పుడు వారి యొక్క శ్రీమతం మీద నడవాలి. क्या कहा? ఏమన్నారు? कहीं मुरली में कहा कि कृष्ण मिला है तो कृष्ण की श्रीमत पर चलना चाहिए। ఎక్కడైనా మురళీలో అన్నారా కృష్ణుడు లభించినట్లయితే కృష్ణుడి యొక్క శ్రీమతం మీద నడవాలి అని? है? कृष्ण वाली आत्मा के तन में शिव प्रवेश तो होता है, కృష్ణుడు యొక్క ఆత్మ యొక్క శరీరంలోని శివుడైతే ప్రవేశించటం జరుగుతుంది. लेकिन कहीं ये कहा కానీ ఎక్కడైనా ఇది అన్నారా? कि कृष्ण की मत पर चलना चाहिए? ఏమనంటే కృష్ణుడి యొక్క సలహా మీద నడవాలి అని नहीं कहा। అనలేదు. क्यों? ఎందుకని? क्योंकि कृष्ण की आत्मा में ఎందుకంటే కృష్ణుడి యొక్క माता के रूप ఆత్మలోని में पाठ बजाया, మాత రూపంలో పాత్రని భలే అభినయించారు. लेकिन इतना अटल निश्चय बुद्धि का वो पार्ट नहीं है। కానీ అంత అటల్ నిశ్చయం యొక్క పార్టు అనేది కాదు అది.
कि मायावी बच्चों से ठोकर खाए करके हाथ फेल न हो। ఏమనంటే మాయావి పిల్లలతోని దెబ్బ తగలడంతో హార్ట్ ఫెయిల్ అవ్వకుండా ఉండేటటువంటిదిగా. इतना योग नहीं आता, అంత యోగం రాదు. योगी का कभी हार्ट फेल नहीं होगा। యోగిలకు ఎప్పుడూ కూడా హార్ట్ ఫెయిల్ అవ్వదు. इतना दृढ़ निश्चय बुद्धि होना चाहिए। అంత దృఢ నిశ్చయ బుద్ధిలుగా राम అవ్వాలి. मिला है, రాముడు లభించారు అంటే तो हमें राम की श्रीमत पर जरूर चलना है। మనకి రాముడి యొక్క శ్రీమతం మీద తప్పకుండా నడవాలి. रावण नहीं बोलता है, రావణుడు మాట్లాడరు. क्या कहा? ఏమన్నారు? माया बोलती नहीं है, మాయ చెప్పదు. माया एक्ट ऐसी करती है మాయ యాక్ట్ నా విధంగా చేస్తుంది. जिसे देख करके दूसरे एक्ट करने लग पड़ते हैं। దానిని చూసి వేరే వారు యాక్ట్ చేయటం మొదలు పెడతారు. रावण संप्रदाय देखो कितना बोलती है, రావణ సంప్రదాయాలు చూడండి ఎంత మాట్లాడతారు. बड़ी बड़ी संप्रदाय है ना పెద్ద పెద్ద సంప్రదాయాలు అయ్యారు కదా. इसकी, ఎవరివి? रावण की। రావణుడిది. हिरण्यकश्यप आदि देखो कितने नाम है। హిరణ్య కశ్యప్ మొదలుగున్న వారి యొక్క పేర్లు ఎన్నున్నాయి. झट कह देते हैं पतित पावन बाप सर्वव्यापी है। వెంటనే అనేస్తారు పతిత పావనుడు తండ్రి సర్వవ్యాపి అని. मेरे में है, तेरे में है, నాలో ఉన్నారు, నీలో ఉన్నారు. फिर तो सब पतित हो गए। మరి అప్పుడు అందరూ కూడా పతితులైపోయారు. क्या ఏంటి? भगवान किसमें प्रवेश करता है? पावन భగవంతుడు ఎవరిలో ప్రవేశిస్తారు? प्रवेश करता है या పావనంలో ప్రవేశిస్తారా లేక పతితంలో ప్రవేశిస్తారా? पतित में आता है ना। పతితంలో अगर వస్తారు కదా. सर्वव्यापी है, ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే तो सारी दुनिया क्या हो गई? అప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఏమైపోయింది? संत महंत सन्यासी भी क्या हुए? సంత్ మెహంత్ సన్యాసీలు వారు కూడా ఏమయ్యారు? सब पतित हो गए। అందరూ పతితం అయిపోయారు. कौन पावन बनावेगा? ఎవరు పావనంగా తయారు చేస్తారు? देखो कितनी सिंपल बात है, అయితే చూడండి ఎంత సింపుల్ విషయాలు అయ్యాయి. तो ये बातें भी समझते नहीं है। అయితే ఈ విషయాలని కూడా गीता అర్థం का भगवान చేసుకోరు. कौन है ये भी किसी को पता नहीं। గీతా భగవంతుడు ఎవరు ఇది కూడా ఎవరికి కూడా తెలియదు. दुनिया वालों को तो पता नहीं है, ప్రపంచం వారికైతే తెలియదు. लेकिन जो ब्रह्मा की मुरली बैठ करके सुनते हैं కానీ బ్రహ్మ యొక్క మురళిని ఎవరైతే కూర్చొని వింటారో उनको भी पता नहीं వారికి కూడా తెలియదు. कि गीता का भगवान प्रैक्टिकल साकार दुनिया में कौन है। గీతా భగవంతుడు ప్రాక్టికల్లో సాకార ప్రపంచంలో ఎవరు అని. झूठे शास्त्र पढ़ते पढ़ते सीढ़ी उतरते आए, అసత్యపు శాస్త్రాలని చదువుతూ చదువుతూ మెట్లు కిందకి దిగాం. शास्त्र सारे ही झूठे हो गए। శాస్త్రాలన్నీ కూడా అసత్యమైపోయాయి. शास्त्र मनुष्यों के द्वारा बनाए जाते हैं। శాస్త్రాలు మనుషుల ద్వారా తయారు చేయబడతాయి. मनुष्य जो कुछ बनाता है सब మనుషులు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా అసత్యాన్ని తయారు చేస్తారు. तो बाप आकर के सबकी चढ़ती कला कर देते। అయితే తండ్రి వచ్చి అందరిది కూడా ఎక్కే కళ తయారు చేసేస్తారు. भगवान ही गीता का ज्ञान सुनाए सबको सदगति देते हैं। భగవంతుడే గీతా జ్ఞానాన్ని వినిపించి అందరి యొక్క సద్గతిని చేసేస్తారు. तो बाप आकर के सबकी चढ़ती कला कर देते हैं। అయితే తండ్రి వచ్చి అందరిది కూడా ఎక్కే కళగా తయారు చేసేస్తారు. भगवान ही गीता का ज्ञान सुनाए सबको सदगति देते हैं। భగవంతుడే గీతా జ్ఞానాన్ని వినిపించి అందరికీ సద్గతిని ఇస్తారు. भगवान ही आकर के ज्ञान सुनाते हैं భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు और ज्ञान सुना करके सबकी सदगति करते हैं। మరియు జ్ఞానాన్ని వినిపించి అందరి యొక్క సద్గతిని చేస్తారు. तो क्या ब्रह्मा के द्वारा अज्ञान सुनाया गया? అయితే బ్రహ్మ ద్వారా అజ్ఞానాన్ని వినిపించడం జరిగిందా? अज्ञान नहीं सुनाया गया, అజ్ఞానాన్ని వినిపించలేదు. ज्ञान की बातें ही सुनाई गई, జ్ఞానం యొక్క విషయాలనే వినిపించడం జరిగింది. लेकिन उनका अर्थ కానీ వాటి యొక్క అర్థాలు किसी ने नहीं समझा। ఎవరు उनका కూడా मर्म అర్థం क्या था, చేసుకోలేదు. सार क्या था वो कोई नहीं जानता। దాని మర్మం ఏంటి, సారం ఏంటి అది ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. तो वो मर्म की बात, सार की बात అయితే ఆ మర్మం యొక్క విషయం, సారం యొక్క फिर విషయం भी भगवान को आकर के गीता के द्वारा सुनानी पड़ती है। అయినా కూడా భగవంతుడికే వచ్చి సార రూపంలో వినిపించాల్సి వస్తుంది. इसलिए गीता को ज्ञानामृत कहा जाता है। అందువల్లనే గీతని జ్ఞానామృతం అనడం జరుగుతుంది. अमृत मंथन होता
అమృతం మంతనం అవుతుంది. ज्ञान अमृत मंथन జ్ఞానామృత మంతనం बिगर मिल नहीं सकता. మంతనం చేయకుండా లభించలేదు. पानी की गंगा कही जाती है. జలగంగా అనడం జరుగుతుంది. पानी की गंगा माना जो कुछ बोला गया वो ज्यों का त्यों रिपीट कर देना. జలగంగా అనగా ఏదైతే చెబుతారో దానిని ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ చేసేయటం. उसके गुह्यार्थ को नहीं समझना. దాని గుహ్యార్థాన్ని అర్థం చేసుకోకపోవటం. वो है पानी की गंगा. అదయ్యింది జలగంగా. और फिर अमृत मंथन, మరియు మళ్ళీ అమృత మంతనం, सागर मंथन, సాగర మంతన్ अर्थात ज्ञान सागर ने जो कुछ भी बोला है అనగా జ్ఞానసాగరుడు ఏదైతే చెప్పారో उस बोले हुए का मंथन करके ఆ చెప్పినటువంటి విషయాలని మంతనం చేసి फिर दूसरी आत्माओं को पहुंचाना, మళ్ళీ వేరే ఆత్మలకి చేర్చటం, स्वयं समझना और दूसरों को समझाना, స్వయం అర్థం చేసుకోవటం, వేరే వారికి అర్థం చేయించటం, उससे फिर सदगति होती మళ్ళీ దాని ద్వారా సద్గతి అవుతుంది. है. दिमागी ताकत आती है. మెదడులో శక్తి వస్తుంది. एक होती है छाछ ఒకటి అవుతుంది మజ్జిగ, और एक होता है मक्खन. రెండోది అవుతుంది వెన్న. ताकत किसमें होती है? శక్తి దేనిలో ఉంటుంది? मक्खन में ताकत होती है. వెన్నలో कहते हैं శక్తి कृष्ण ने ఉంటుంది. मक्खन खाया. కృష్ణుడు వెన్నని తిన్నారు. गीत भी गाते रहते हैं. గీతాన్ని కూడా పాడుతూ ఉంటారు. क्या गीत गाते हैं? ఏం గీతాన్ని పాడుతారు? घास खाए गौए, घास खाए गौवे, दूध पिए ग्वाल, दूध पिए ग्वाल, माखन मिश्री मदन गोपाल. మాకన్ మిశ్రీ మదన గోపాల్. गीत गाते रहेंगे, గీతాన్ని పాడుతూ ఉంటారు. अर्थ नहीं समझेंगे. అర్థాన్ని అర్థం చేసుకోరు. अब ये सब है वशीकरण मंत्र की बातें. ఇప్పుడు ఈ విషయాలన్నీ అయ్యాయి వశీకరణం యొక్క మంత్రం యొక్క విషయాలు. बाप कहते हैं मुझे याद करो. తండ్రి అంటారు నన్ను యాద్ చెయ్యండి. ఇదయ్యింది అతిపెద్ద వశీకరణ మంత్రం. क्या? ఏంటి? मन मना भव, మన్మనాభవ్, मेरे मन में समा जाओ. నా మనసులో ఇముడిపోండి. जो मेरे अंदर संकल्प चलते हैं वही संकल्प तुम्हारे अंदर भी चलने लगो. నాలో సంకల్పాలు ఏవైతే నడుస్తాయో అవి మీలోని కూడా సంకల్పాలు इतने నడవాలి. प्रीति बुद्धि बन जाओ. అంత ప్రీతి బుద్ధిగా అయిపోండి. तुम तो बाप को घड़ी घड़ी भूल जाते हो. మీరైతే తండ్రిని గడియ మర్చిపోతారు. बाप से प्रीति जुटती ही नहीं. తండ్రితో ప్రీతి అనేది జోడింపబడదు. प्रीति नहीं जुटती है ప్రీతి జోడింపబడదు. तो फिर भूलना कहा जाता है. అప్పుడు మరిచిపోవటం అనడం జరుగుతుంది. भूलते हैं, మరిచిపోతారు, विस्मृति होती है, విస్మృతి అవుతుంది, तो ताकत नहीं है. అప్పుడు శక్తి రాదు. महारथी वो है మహారథి जो ఎవరు बहुतों అంటే को मंत्र देता रहे. ఎవరైతే చాలా మందికి మంత్రాన్ని ఇస్తూ ఉంటారు. है तो बहुत सहज बात है. అవ్వడానికి చాలా సహజమైన విషయాలయ్యాయి. चित्र निकाल करके समझाते रहो. చిత్రాలని తీసి అర్థం చేస్తూ ఉండండి. ये शिव बाबा है जो सभी का रचयिता है. వీరు శివబాబా అయ్యారు. వీరు అందరి యొక్క రచయిత అయ్యారు. क्या? ఏంటి? चित्र निकाल करके समझाओ. कौन सा चित्र निकालेंगे? చిత్రాన్ని తీసి అర్థం చేయించండి. ఏ చిత్రాన్ని తీయాలి? ये समझाने के लिए कि ये शिव बाबा सभी का रचयिता है. ఇది అర్థం చేయించడం కోసం ఈ శివబాబా అందరి యొక్క రచయిత అయ్యారు అని कौन सा चित्र निकालेंगे? ఏ చిత్రాన్ని తీస్తారు? त्रिमूर्ति का चित्र. త్రిమూర్తి చిత్రం. त्रिमूर्ति के चित्र में कौन सा शिव बाबा है जो सभी का रचयिता है? త్రిమూర్తి చిత్రంలోని శివబాబా ఎవరయ్యారు? ఎవరైతే అందరి యొక్క రచయిత అయ్యారు? ज्योतिबिंदु. జ్యోతిర్బిందువు. ज्योतिबिंदु तो अविनाशी है. జ్యోతిర్బిందువు అయితే అవినాశి అయ్యారు. आत्मा है, सभी अविनाशी है. बिंदु रचना बिंदु. रचाने की तो बात. ఆత్మలైతే అందరూ అవినాశి అయ్యారు. ఆత్మల్ని రచించవలసిన అవసరం ఉండదు. ही नहीं. तो रचयिता कौन सा है? అయితే రచయిత ఎవరయ్యారు? त्रिमूर्ति के चित्र में త్రిమూర్తి చిత్రంలోని ये समझाया जाए ఇది అర్థం చేయించినట్లయితే कि ये शिव बाबा सारी दुनिया का रचयिता है. ఈ శివబాబా మొత్తం ప్రపంచం యొక్క రచయిత అయ్యారు. तो त्रिमूर्ति के चित्र में कौन सा चित्र है जो सबका रचयिता है? అయితే త్రిమూర్తి చిత్రంలో ఏ చిత్రం అయింది? ఎవరైతే అందరి యొక్క రచయిత అయ్యారు? हैं? हाँ जी.
त्रिमूर्ति के चित्र में जो देवदेव महादेव कहा जाता है, త్రిమూర్తి చిత్రంలో ఎవరైతే దేవదేవ మహాదేవుడు అనడం జరుగుతుందో वो सारी सृष्टि का करता है, అతను మొత్తం సృష్టి యొక్క కర్త అయ్యారు, सारी सृष्टि का रचयिता है। మొత్తం సృష్టి యొక్క రచయిత అయ్యారు, है शिव बाबा, వారయ్యారు శివ్ బాబా. ये है उसकी पहली रचना। వీరయ్యారు వారి యొక్క మొదటి రచన ब्रह्मा, బ్రహ్మ. तो ब्रह्मा द्वारा विष्णु रचते, అయితే బ్రహ్మ ద్వారా విష్ణువుని రచిస్తారు. द्वारा आसुरी दुनिया का विनाश हो जाएगा। శంకరుడు ద్వారా ఆసురీ ప్రపంచం యొక్క వినాశనం అయిపోతుంది. पतित पावन वो है పతిత పావనుడు వారయ్యారు. इस महाभारत लड़ाई के द्वारा ही स्वर्ग के द्वार खुले। ఈ మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గం యొక్క గేట్లు తెరవనున్నవి. महाभारी महाभारत लड़ाई से डर तो नहीं लगता, మహాభారి మహాభారతం యుద్ధం ద్వారా భయం అయితే వెయ్యదు కదా. कोई कोई तो बच्चे ऐसे हैं कि जो होना हो सो अभी शुरू हो जाए। కొంతమంది పిల్లలైతే ఇలా అనుకుంటారు, ఏదైతే అవ్వాలో అది ఇప్పుడే అయిపోవాలి. हम तो तैयार बैठे हैं। మేమైతే రెడీగా కూర్చొని ఉన్నాం. जैसे एडवांस पार्टी के लिए बोला ఏ విధంగా అయితే అడ్వాన్స్ పార్టీ కోసం అనడం జరిగింది संदेशी ने, సందేశి, कि एडवांस पार्टी तो तैयार हुई पड़ी है, అడ్వాన్స్ పార్టీ అయితే తయారై కూర్చొని ఉంది, लेकिन तुम बच्चों की देरी है, కానీ మీ పిల్లల యొక్క లేట్ అయ్యింది. तुम बच्चे अभी तैयार नहीं हुए। పిల్లలైన మీరు ఇప్పుడు రెడీ అవ్వలేదు. तो ये महाभारी महाभारत लड़ाई అయితే ఈ మహాభారి మహాభారత యుద్ధం गेट खोलेगी। స్వర్గం యొక్క గేట్లని తెరుస్తుంది. महाभारी महाभारत लड़ाई सारे भारत में होगी। మహాభారి మహాభారత యుద్ధం అనేది మొత్తం ప్రపంచంలో జరుగుతుందా, ये पहले ब्राह्मणों की दुनिया में होगी। లేక మొదట బ్రాహ్మణ ప్రపంచంలో జరుగుతుందా? ब्राह्मणों की दुनिया में ये महाभारी महाभारत लड़ाई सामने खड़ी हुई। బ్రాహ్మణ ప్రపంచంలో ఈ మహాభారి మహాభారత యుద్ధం అనేది ఎదురుగా నిలబడి ఉంది. अब बाप कहते हैं अपन को आत्मा समझ, मुझे बाप को याद करो। ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మ అనుకొని నన్ను యాద్ చేయండి. इतना पक्का अभ्यास करेंगे ఎంత పక్కా అభ్యాసాన్ని చేసినట్లయితే तो इस लड़ाई में क्रॉस हो जाएंगे। అప్పుడు ఈ లడాయిలోని క్రాస్ అయిపోతారు. अगर अभ्यास पक्का नहीं हुआ ఒకవేళ అభ్యాసం పక్కాగా లేనట్లయితే तो मर बिल्ला जाएंगे। అప్పుడు మరణించేస్తారు. फिर दोबारा जन्म मिलेगा। మళ్ళీ రెండోసారి జన్మ లభిస్తుంది. तुम तमो प्रधान से सतो प्रधान बनना है ना। మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి కదా. बाबा ये पर्स थैलियां आदि बनवाते हैं इसलिए బాబా ఈ పరసని మరియు సంచుల్ని ఎందుకు తయారు చేయిస్తారు అంటే कि तुम बच्चे सर्विस करो। పిల్లలైన మీరు సర్వీస్ ని చేయండి. मेडल्स लॉकेट आदि रखने के लिए नहीं है। మెడల్స్ ని మరియు లాకెట్ అది పెట్టుకోవడం కోసం కాదు. बाप कहते हैं తండ్రి इनके అంటారు, पास बहुत लाख करोड़ है, ఎవరి దగ్గర అయితే లక్షలు కోట్లు ఉన్నాయో वो तो बड़े कम वक्त है। వారు చాలా కంవక్త్, जो कम वक्त है मेडल्स लॉकेट आदि रखने के लिए नहीं है। మెడల్స్ ని మరియు లాకెట్లు అవి పెట్టుకోవడం కోసం కాదు. बाप कहते हैं తండ్రి इनके అంటారు, पास बहुत लाख करोड़ है, ఎవరి దగ్గర అయితే లక్షలు కోట్లు ఉంటాయో वो तो बड़े कम वक्त है। వారు చాలా చాలా దౌర్భాగ్యులయ్యారు. हाँ? क्या ఏంటి? उस समय की बात बताई, अभी तो लखपति कोई बड़ी बात नहीं है। ఆ సమయం యొక్క విషయాన్ని చెప్పారు. ఇప్పట్లో లక్షలు ఉండడం ఏమీ పెద్ద విషయం కాదు. सन 66 में जो लखपति थे ఎవరైతే 1966లో లక్షాధికారులు ఉండేవారో वो बड़ी बात थी। అప్పట్లో అది పెద్ద విషయం అయ్యింది. अभी तो 1 लाख होना कोई ఇప్పట్లో 1 లక్ష ఉండడం ఏమీ बड़ी बात नहीं, क्योंकि महंगाई పెద్ద విషయం ఏమీ కాదు. बहुत ज्यादा बढ़ गई। ఎందుకంటే ధరలు చాలా పెరిగిపోయాయి. करोड़ की बात है।
కోట్ల యొక్క విషయం అయ్యింది. करोड़ और अरब की बात है अभी। కోట్లు మరియు అరబు యొక్క విషయం అయింది ఇప్పుడు. तो इस दुनिया में అయితే ఈ ప్రపంచంలోని जो करोड़पति और अरबपति हैं, ఎవరైతే కోట్లాధిపతియో మరియు అరబుపతులు ఉన్నారో वो समझो कम वक्त है। వారయ్యారు అనుకోండి, వారు దౌర్భాగ్యులు. क्या ఏంటి? उनसे कहो వారిని అనండి कि बाप आया हुआ है, ఏమనంటే తండ్రి వచ్చి ఉన్నారు, नई दुनिया रच रहा है, కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు, थोड़ा टाइम निकालो। కొద్దిగా సమయాన్ని తీయండి. तो कहेंगे हमारे पास कम वक्त है। అప్పుడు అంటారు మా దగ్గర చాలా తక్కువ సమయం ఉంది. क्या ఏంటి? हमें फुर्सत మాకు फुर्सत नहीं है, సమయం లేదు मैंने कम वक्त हो गए। అనగా కమ్ వక్త్ అంటే దౌర్భాగ్యులైపోయారు. ऐसे जो कम वक्त बनते हैं అలా ఆ విధంగా ఎవరైతే దౌర్భాగ్యులుగా అవుతారో वो फिर नई दुनिया में क्या जावेंगे, వారు కొత్త ప్రపంచంలో మళ్ళీ ఎలా వెళ్తారు, क्या ऊंची पद पावेंगे। ఏం ఉన్నత పదవిని పొందుతారు? आजकल तो मनुष्यों के पास करोड़ करोड़ हैं, ఈ రోజుల్లో మనుషుల దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయి. जो कल हजामत करते थे, चने बेचते थे, वो आज लखपति हो गए। నిన్న ఎవరైతే మంగళ పనిని చేసేవారో, శనగల్ని అమ్మేవారో వారిప్పుడు కోట్లాధిపతులుగా అయిపోయారు. अच्छा है, మంచిదయ్యింది. उनके पास नहीं था, వారి దగ్గర లేదు, ఉండేది కాదు. मैं आता ही हूँ साधारण तन में। నేను సాధారణ తనువులోనే వస్తాను. मैं कोई करोड़पति में नहीं आता हूँ, నేను కోట్లాధిపతిలోని రాను, लखापति में नहीं आता हूँ। లక్షాధికారుల్లోని రాను. क्यों? ఎందుకని? दादा लेखराज लखापति नहीं था। దాదా లేఖరాజు లక్షాధికారి కాదా ఏంటి? हुँ? दादा लेखराज लखापति था या नहीं था? దాదా లేఖరాజు లక్షాధికారా లేక కాదా? लखापति तो था, లక్షాధికారి అయితే అయ్యారు, फिर उसमें नहीं आया क्या? మరి వారిలో రాలేదా ఏంటి? आया तो, రావడం అయితే జరిగింది, लेकिन मुक्ति जीवन मुक्ति का वर्षा देने वाला बाप बन करके नहीं आया। కానీ ముక్తి జీవనముక్తి యొక్క వారసత్వాన్ని ఇచ్చేటటువంటి తండ్రి యొక్క పాత్రని చెయ్యలేదు, माँ बन करके आया। అమ్మగా అయ్యి వచ్చారు. और ब्रह्मा के तन में आया, మరియు బ్రహ్మ తనువులోని వచ్చారు. वो तो अच्छा खासा गोरा चिट्ठा लंबा चौड़ा शरीर था। అదైతే తెల్లని మంచి పొడుగు వెడల్పు ఉన్నటువంటి చాలా మంచి తనువయ్యింది. उसे कोई साधारण पर्सनालिटी नहीं कहेंगे। దానిని ఎవరు కూడా సాధారణమైన పర్సనాలిటీ అని అనడం జరగదు. मैं तो साधारण तन में आता हूँ। నేనైతే సాధారణ తనువులోని ये भी వస్తాను. देखते हो, ఇది కూడా చూస్తారు, ये भी देखते हो, ఇది కూడా చూస్తారు. माने అనగా इनके जैसा వీరి వలె कोई और भी है, వేరే మరొకరు కూడా ఉన్నారు, जिसमें मैं प्रवेश करता हूँ। వారిలోని నేను ప్రవేశిస్తాను. अभी तुम ये भी देखते हो ఇప్పుడు మీరు ఇది కూడా చూస్తారు, कि इनके पैसे से कितने का कल्याण हुआ। వీరి యొక్క డబ్బులతోని ఎంతమంది యొక్క కళ్యాణం అయ్యింది, किनके पैसे से? ఎవరి యొక్క డబ్బులతోని? लखापति ब्रह्मा के पैसे से। లక్షాధికారి బ్రహ్మ యొక్క డబ్బులతోని. जो लखापति ఎవరైతే లక్షాధికారి బ్రహ్మబాబా ఉండేవారో से कितनों का कल्याण हुआ? అతని యొక్క డబ్బులతోని ఎంతమంది యొక్క కళ్యాణం జరిగింది? कल्याण तो हुआ ना। కళ్యాణం అయితే అయ్యింది కదా. ये अर्पण न होता వీరు అర్పణం అవ్వకపోయినట్లయితే तो ये इतनी बड़ी भट्टी नहीं बनती। అప్పుడు ఇంత పెద్ద భట్టి అనేది తయారవ్వదు. 300-400 कन्याएं माताएं भट्टी में पड़ी। 300-400 మంది కన్యలు మాతలు భట్టీలో పడ్డారు. अगर
अगर ये भट्टी नहीं होती ఒకవేళ ఈ భట్టి అవ్వకపోయినట్లయితే इतनी बच्चियां कहाँ से तैयार होती। ఇంతమంది అమ్మాయిలు ఎక్కడి నుంచి తయారవుతారు? पैसे बिगर थोड़ा ही काम होता है। డబ్బులు లేకుండా కార్యం అవుతుందా ఏంటి? बाप कहते हैं जिनके पास लाख करोड़ है తండ్రి అంటారు ఎవరి దగ్గర అయితే లక్షలు కోట్లు ఉన్నాయో उनके पैसे अब काम नहीं आवेंगे। వారి యొక్క డబ్బులు ఇప్పుడు కార్యంలోకి రావు, పని చెయ్యు. पिछाड़ी को उनके पैसे लेकर के हम क्या करेंगे। అంతిమంలో వారి యొక్క డబ్బును తీసుకొని మేమేం చేస్తాం? बाप की प्रत्यक्षता हो जाएगी। తండ్రి యొక్క ప్రత్యక్షత అనేది అయిపోతుంది. पैसों की तो कोई दरकार नहीं रहेगी। డబ్బుల యొక్క అవసరం అనేది ఏమీ కూడా ఉండదు. कोई कहेंगे हम लाख देते हैं, ఎవరైనా అంటారు మేము 1,00,000 ఇస్తాము, हम उनको कहेंगे అప్పుడు మేము వారికి చెబుతాము तुम जो हमको लाख देते हो మీరు మాకు ఏదైతే 1,00,000 ఇస్తారో तुम ले जाओ, అది మీరు తీసుకువెళ్ళిపోండి, अपने पास रखो, మీ దగ్గర పెట్టుకోండి, हमें तुम्हारे पैसे की दरकार, మాకు మీ డబ్బుల యొక్క అవసరం అనేది లేదు, हम लेकर के तुम्हारे पैसे क्या करेंगे। మేం తీసుకొని మీ డబ్బుల్ని మేమేం చేస్తాము? हम अपने ऊपर वजन क्यों चढ़ावे। మేము మా మీద బరువును ఎందుకు ఎక్కించుకుంటాం? पैसे से सर्विस होगी డబ్బులతో సర్వీస్ అవుతుంది, तो उस पैसे का फल हमको मिलेगा। అప్పుడు ఆ డబ్బులతోని దాని యొక్క ఫలం అనేది మాకు లభిస్తుంది. अगर उस पैसे से सर्विस ही नहीं होगी ఒకవేళ ఆ డబ్బులతో సర్వీసే అవ్వకపోయినట్లయితే तो उसका फल कैसे मिलेगा। అప్పుడు దాని యొక్క ఫలం ఎలా లభిస్తుంది? तुमको भी फल तब मिलेगा जब उससे सर्विस होगी। మీకు కూడా ఫలం ఎప్పుడు లభిస్తుందంటే దాని ద్వారా ఎప్పుడైతే సర్వీస్ అవుతుందో. पैसा बैंक में पड़ा रहे, డబ్బులు బ్యాంకులో పడి ఉన్నట్లయితే, बैंक फेल हो जाए బ్యాంకులు ఫెయిల్ అయిపోయినట్లయితే तो न तुम्हारा कल्याण होगा न అప్పుడు हमारा మీ యొక్క కళ్యాణం కూడా అవ్వదు, कल्याण होगा। మరియు మా యొక్క కళ్యాణం కూడా అవ్వదు. बाबा तुम्हारा रुपया क्या करेंगे। బాబా మీ డబ్బుల్ని ఏం చేస్తారు? कोई कहते ये जमीन ले लो, ఎవరైనా అంటారు ఈ భూమిని తీసుకోండి, प्रॉपर्टी ले लो। ప్రాపర్టీని తీసుకోండి. बाप कहते हम इतनी प्रॉपर्टी का क्या करेंगे। తండ్రి అంటారు మేము ఇంత ప్రాపర్టీని ఏం చేసుకుంటాం? यहाँ तो पाई पैसे से स्थापना हो रही है। ఇక్కడ పాయి పైసాలతోని స్థాపన అవుతుంది. ये पैसे जाकर के अपने पास रखो, దమ్మిడి పైసలతోని కార్యం అవుతుంది. ఈ డబ్బుల్ని మీ దగ్గర పెట్టుకోండి. हम तो व्यापारी हैं, మేము వ్యాపారమయ్యాము, कोई हम अनाड़ी थोड़े ही है। మేము అనాడి తెలుగు తక్కువ వారుమా ఏంటి? क्या ఏంటి हमको भर करके देना पड़े। మళ్ళీ మాకు నింపి ఇవ్వాల్సి వస్తుంది. बाबा तो देखो इतना बड़ा व्यापारी, బాబా అయితే చూడండి ఎంత పెద్ద వ్యాపారియో. ये भी कम नहीं है। వీరు కూడా తక్కువేమీ కాదు. ఎవరు? बाबा तो इतना बड़ा व्यापारी है, బాబా అయితే ఇంత పెద్ద వ్యాపారి. यह भी कम नहीं है। వీరు కూడా తక్కువేమీ కాదు. माने बाबा अलग है అనగా బాబా వేరయ్యారు और यह अलग है। మరియు వీరు వేరయ్యారు. ये हमारा ब्रह्मा ये भी कम नहीं है। ఇతను అంటే బ్రహ్మ, ఇతను కూడా తక్కువగా ఏమీ కాదు. और बाबा इतना बड़ा व्यापारी है। మరియు బాబా ఎంత పెద్ద వ్యాపారి అయ్యారు. हमको न तुम्हारा मकान चाहिए మాకు మీ డబ్బులు వద్దు, మాకు మీ ఇల్లు వద్దు, और न तुम्हारा लाख चाहिए। మరియు మీ లక్షలు కూడా వద్దు. आगे चल करके ऐसे बोलते रहेंगे। ముందుకు వెళ్లే కొలది అలా అనడం జరుగుతుంది. अभी भी मकान वालों के ढेर सारे ऑफर आए हुए पड़े। ఇప్పుడు కూడా ఇల్లులుండే వారి యొక్క ఆఫర్లు చాలా వచ్చి ఉన్నాయి. हमारा मकान ले लो। మా ఇల్లును తీసుకోండి అని. बाप कहते मैं तो गरीब निवाज हूँ। తండ్రి అంటారు నేను పేదల పాలిటి పెన్నిదిని. पाई पैसे से पाई पैसे దమ్మిడి పైసలతోని, దమ్మిడి పైసలతోని ये तालाब भरता है। ఈ చెరువు నిండుతుంది. सबका कल्याण करना चाहिए ना। అందరి యొక్క కళ్యాణాన్ని చెయ్యాలి కదా. एक से ही इकट्ठा ले ले
ఒక్కరు నుండే మొత్తం తీసేసుకున్నట్లయితే और वो अगर काम में भी आ जाए మరియు అది కార్యంలోని కూడా ఒకవేళ వచ్చేసినట్లయితే పనికొచ్చినట్లయితే तो एक का ही कल्याण होगा ना। అప్పుడు ఒక్కరి యొక్క కళ్యాణమే అవుతుంది కదా। आज कोई बाबा के पास आवे ఈ రోజు ఎవరైనా తండ్రి దగ్గరికి బాబా దగ్గరికి వచ్చినట్లయితే तो बाबा क्या कहेंगे? అప్పుడు బాబా ఏమంటారు? जाकर के अपने पास रख दो। వెళ్ళి మీ దగ్గర పెట్టుకోండి। क्यों ఎందుకని? क्यों रख दो अपने पास? ఎందుకని తమ దగ్గర పెట్టుకోండి? क्योंकि बाबा के पीछे तो इनकम टैक्स पड़ा हुआ है। ఎందుకంటే బాబా వెనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడి ఉంది। अगर बाबा को दे भी देंगे ఒకవేళ బాబాకి ఇచ్చేసినా కూడా तो इनकम टैक्स आकर के उठाए ले जाएगा। ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి తీసుకు వెళ్ళిపోతుంది, छोड़ेगा नहीं। విడిచిపెట్టదు। तो बाबा क्या कहेंगे? जाकर అయితే के బాబా रख दो। ఏమంటారు? अच्छा వెళ్ళి పెట్టుకోండి, మంచిది। एक बड़ा हाल बनाओ। ఒక పెద్ద హాల్ ని తయారు చేయండి। बड़ा हाल बनावेंगे పెద్ద హాల్ ని తయారు చేసినట్లయితే तो उसमें संगठन क्लासेस चलते रहेंगे। దానిలో సంఘటన క్లాసెస్ నడుస్తూ ఉంటాయి। भले किराया भी ले लो। భలే కిరాయిని కూడా తీసుకోండి। जो हाल बनाओ ఏదైతే హాల్ ని తయారు చేస్తారో का किराया भी ले लो। దాని యొక్క కిరాయి కూడా తీసుకోండి। उस हाल में सर्विस चलेगी तो तुम्हारा कल्याण होगा। ఆ హాల్లోని సర్వీస్ జరిగినట్లయితే మీ యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది। बाबा को गरीबों की मदद मिलती है। బాబాకి బీదవారి యొక్క సహాయం లభిస్తుంది। जो करोड़पति अरबपति है उनकी मदद ఎవరైతే కోట్లాధిపతులు అరబపతులు ఉన్నారో వారి యొక్క సహాయం बाबा को नहीं मिलती బాబాకి లభించదు। नहीं चाहते है। नहीं मिलते नहीं चाहते बाबा। नहीं मिलती ही नहीं है। స్టూడెంట్ అన్నారు లభించదు కాదు, బాబా కోరుకోరు అని। బాబా అన్నారు లభించదే లభించదు, आते ही उनकी बुद्धि में नहीं बैठता। వచ్చినా కూడా వారి బుద్ధిలోనే కూర్చోదు। बाबा तो इतना सहज साधारण बन करके आता है బాబా ఎంత సహజం సాధారణంగా అయ్యి వస్తారు అంటే तो उनकी बुद्धि में बैठता ही नहीं कि ये भगवान का पार्ट हो सकता है। వారి బుద్ధిలో కూర్చోనే కూర్చోదు, ఏమనంటే ఇది భగవంతుడి యొక్క పాట అవ్వచ్చు అని। पूरी पूरी तालाब बनता है। బొట్టు బొట్టుతో చెరువు నిండుతుంది। देखो उस लड़ाई में చూడండి ఆ యుద్ధంలోని इतना भारी खर्चा होता है गवर्नमेंट का। గవర్నమెంట్ది ఎంత ఆ యుద్ధంలోని ఖర్చు అనేది అవుతుంది। क्या इराक अमेरिका की लड़ाई हुई हो, అది ఇరాక్ మరియు అమెరికా యొక్క యుద్ధం అయినా కూడా, चाहे अफगानिस्तान अमेरिका की लड़ाई हुई हो, అది ఆఫ్ఘనిస్తాన్ మరియు అమెరికా యొక్క యుద్ధం అయినా కూడా कितना भारी खर्चा होता है। ఎంత భారీ ఖర్చు అవుతుంది। और यहाँ మరియు यहाँ खर्चे की तो बात ही नहीं। ఇక్కడ ఖర్చు యొక్క విషయమే లేదు। गीता पाठशालाएं खुली हुई है। గీతా పాఠశాలలు తెరవబడి ఉన్నాయి। बाबा कहते एक कमरे में भी तुम अपना यूनिवर्सिटी खोल सकते हो। బాబా అంటారు ఒక్క గదిలోని కూడా మీరు మీ యొక్క యూనివర్సిటీని తెరవవచ్చు, उसी में खाना बनाओ, దానిలోనే వంటని చెయ్యండి, उसी में सो जाओ, దానిలోనే పడుకోండి, उसी में बर्तन साफ करो, झाड़ू దానిలోనే సామాన్లు తోముకోండి, लगाओ और क्लास लगाओ। మరియు ఇల్లుని తడిగుడ్డ పెట్టేసుకొని అందులోనే క్లాస్ అని పెట్టేసుకోండి। पाई पैसे का भी खर्च नहीं है। దమ్మిడి కూడా ఖర్చు లేదు। एक मुरली में बोला है ఒక మురళీలో అన్నారు तुम जो राजधानी स्थापन करते हो మీరేదైతే రాజధానిని స్థాపన చేస్తారో उस राजधानी में 50,000 से भी जास्ती खर्चा नहीं आता है। ఆ రాజధానిలోని 50,000 కంటే కూడా ఎక్కువ ఖర్చు అనేది రాదు। 50,000 में तुम पूरी नहीं 50 लाख। కాదు 50 లక్షలు, हाँ इससे जास्ती खर्चा नहीं होता। దీనికంటే ఎక్కువ ఖర్చు అవ్వదు। तो कितनी बड़ी बात हो गई। అయితే ఎంత పెద్ద విషయం అయిపోయింది। उस लड़ाई में कितना भारी खर्चा होता है। ఆ యుద్ధంలోని ఎంత భారీ ఖర్చు అవుతుంది। बात
पूछो। విషయం అడగొద్దు. आधा से भी जास्ती पैसा लड़ाई में लग जाता है। సగం కంటే ఎక్కువ ఖర్చు అనేది యుద్ధంలో అయిపోతుంది. कोई भी कंट्री, ఏదైనా కంట్రీ, कोई भी देश हो, ఏదైనా దేశమైనా सिक्योरिटी में, సెక్యూరిటీలోని, सुरक्षा में, సురక్షతలోని, मिलिट्री के खर्चे में, మిలిటరీ యొక్క ఖర్చులోని, शस्त्रों के बनाने में, శస్త్రాలని తయారు చేయడంలోని, एटम बम तैयार करने में, ఆటం బాంబుల్ని తయారు చేయడంలోని, एरोप्लेन बनाने में ఏరోప్లేన్ని తయారు చేయడంలోని कितना खर्चा होता है। ఎంత ఖర్చు అవుతుంది? आधा में जाम, సగం రాజుకి आधा में रैयत। మరియు సగం ఏమో ప్రజలు. जो बड़े बड़े ఎవరైతే పెద్ద పెద్ద मिनिस्टर्स हैं, మినిస్టర్స్ ఉంటారో वो जैसे राजा बने बैठे, వారు ఏ విధంగా అయితే రాజులుగా అయి కూర్చున్నారు, वो अपनी सुरक्षा के लिए వారు తమ యొక్క సురక్షత కోసం ये एटम बम आदि बनवाते रहते। ఈ ఆటం బాంబుల్ని అవి తయారు చేయించుకుంటూ ఉంటారు. कितनी बड़ी सेना का हुजूम रखते हैं। ఎంత పెద్ద సేన యొక్క గ్రూపును పెట్టుకుంటారు. आधा खर्च उनके ऊपर होता है సగం ఖర్చు వారి మీద ఉంటుంది और आधे खर्च में प्रजा पलती है। మరియు సగం ఖర్చులోని ప్రజలు జీవిస్తారు. तो देखो कितना पैसा लड़ाई में लग जाता है। అయితే చూడండి ఎన్ని డబ్బులు యుద్ధంలో ఖర్చు అయిపోతాయి. उनकी लड़ाई की भेंट में వారి యుద్ధంతో పోల్చుకున్నట్లయితే तुम्हारा तो कुछ भी खर्चा नहीं है। మీదైతే ఏమీ కూడా ఖర్చు అనేది లేదు. दुनिया में देखो कितना गंद लगा पड़ा है। ప్రపంచంలో చూడండి ఎంత మురికి అనేది ఉందో. यहाँ के लिए भी कोई कोई कहते हैं ఇక్కడ కోసం కూడా కొంతమంది అంటారు, जाकर के भूख हड़ताल करो। వెళ్ళి నిరాహార దీక్షని చెయ్యండి, खाना पीना छोड़ दो। భోజనాన్ని తినడం త్రాగడం విడిచిపెట్టేయండి. बाप कहते हैं తండ్రి అంటారు, ये सब गांधी जी ने सिखाया है, ఇవన్నీ గాంధీజీ నేర్పించారు, मैं नहीं सिखाता हूँ నేను నేర్పించను. कि खाना पीना छोड़ दो, ఏమనంటే తినడం త్రాగడం విడిచిపెట్టండి, भूख हड़ताल करो। నిరాహార దీక్షని చెయ్యండి. मैं तो कहता हूँ बाप को याद करो, నేనైతే అంటాను తండ్రిని యాద్ చెయ్యండి, पुरुषार्थ करो। పురుషార్థముని చెయ్యండి. कितनी छीछी दुनिया है। ఎంత చీచి ప్రపంచం అయ్యింది. अच्छा, మంచిది. बच्चों को ओम शांति। పిల్లలకి ఓం శాంతి. सारे तो प्रत्यक्ष होंगे। हाँ जी, सारे दुनिया के सामने। हाँ जी, 2018లోని మొత్తం ప్రపంచం ఎదురుగా ప్రత్యక్షం అవుతారు. 4.5 लाख साकार शरीर वाले और 4.5 लाख उनमें प्रवेश होने वाले। 9 లక్షలు ఎలా ప్రత్యక్షం అవుతారు అని చెప్పి మాతాజీ అన్నారు. 4.5 లక్షలు ప్రత్యక్షంగా ఉండేవారు, 4.5 లక్షలు పరోక్షంగా జన్మ తీసుకునేవారు అయ్యారు. ये क्या बड़ी बात हो गई। ఇదేం పెద్ద విషయం అయిపోయింది. 4.5 लाख जन्म देने वाले 4.5 లక్షలు జన్మనిచ్చేవారు और 4.5 लाख उनमें प्रवेश होंगे। మరియు 4.5 లక్షలు వారిలో ప్రవేశిస్తారు. तो कैसे मालूम होगा सारी दुनिया को उनमें प्रवेश हुआ। అయితే 4.5 లక్షలు వారిలో ఉన్నారు అని ఎలా తెలుస్తుంది అని మాతాజీ అడిగారు. ज्ञान फैलेगा ना। అయితే జ్ఞానం వ్యాపిస్తుంది కదా, सारी दुनिया में ज्ञान नहीं फैलेगा। మొత్తం ప్రపంచంలో జ్ఞానం వ్యాపించదా? चारों तरफ ज्ञान ही ज्ञान हो जाएगा। నలువైపులా జ్ఞానమే జ్ఞానం అయిపోతుంది. जैसे विनाश होगा तो पानी से दुनिया भर जाएगी। ఏ విధంగా వినాశనం అయినట్లయితే నీరుతోని ప్రపంచం మునిగిపోతుందో ऐसे ही ज्ञान जल से दुनिया भरपूर हो जाएगी। అదే విధంగా జ్ఞాన జలంతో ప్రపంచం నిండుగా అయిపోతుంది. 9 लाख आत्मा तो पूरी ज्ञानी तू आत्माएं होती है। 9 లక్షల ఆత్మలైతే పూర్తిగా జ్ఞానీతో ఆత్మలు అవుతారు. पहले राज्य की जो प्रजा होती है उसकी भी भारी विशेषता होती है। మొదటి రాజ్యం యొక్క ఏదైతే ప్రజలుంటారో దాని యొక్క విశేషత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
మొదటి జన్మ యొక్క रूप आत्मा है, सारी दुनिया का ज्ञान उनके अंदर भरा हुआ होता है। బీజరూపి ఆత్మలయ్యారు. మొత్తం ప్రపంచం యొక్క జ్ఞానం అంతా కూడా వారిలో నిండి ఉంటుంది. क्योंकि अभी ज्ञानदाता बाप प्रत्यक्ष नहीं हुआ है। ఎందుకంటే ఇప్పుడు జ్ఞానదాత తండ్రి ప్రత్యక్షం అవ్వలేదు. जब ज्ञानदाता बाप प्रत्यक्ष हो जाएगा ఎప్పుడైతే జ్ఞానదాత తండ్రి ప్రత్యక్షం అయిపోతారో तब ज्ञान की वैल्यू बढ़ेगी। అప్పుడు జ్ఞానం యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. और 4.5 लाख में మరియు 4.5 లక్షల్లోని जो पहला है ఏదైతే మొదటిది ఉందో जन्म देने वाला, జన్మనిచ్చేటటువంటి వారు, उसमें जन्म लेने वाला भी तो बैठा हुआ है। వారిలోని జన్మను తీసుకునే వారు కూర్చొని ఉన్నారు కదా. तो जैसे पहले का मिसाल दे सकते हैं तो वैसे ही 4.5 लाख का भी मिसाल है। ఏ విధంగా మొదటి దానితోని ఉదాహరణ ఇవ్వవచ్చో అదే విధంగా 4 लाख में जो पहला है जन्म देने वाला, उसमें जन्म लेने वाला भी तो बैठा हुआ है। तो जैसे पहले का मिसाल दे सकते हैं तो वैसे ही 4.5 लाख का भी मिसाल है। ఏదైతే మొదటి దాని గురించి ఉదాహరణ ఇవ్వడం జరుగుతుందో అదే విధంగా 4.5 లక్షలది కూడా ఉదాహరణ ఉంది. 4.5 लाख जन्म देने वालों में 4.5 లక్షలు జన్మనిచ్చే వారిలోని 4.5 लाख जन्म लेने वाले प्रवेश करते हैं। 4.5 లక్షలు జన్మను తీసుకునేవారు ప్రవేశిస్తారు. तो सबकी बुद्धि में बैठा हुआ होगा అయితే అందరి బుద్ధిలోని కూర్చొని ఉండి ఉంటుంది कि ये 9 लाख सितारे हैं। వీరు 9 లక్షల సితారలు అని. 4.5 लाख उनमें ऐसे हैं 4.5 లక్షలు వారిలోని ఎటువంటి వారయ్యారంటే जो अपनी प्रत्यक्षता अपने आप करते हैं। వారి యొక్క తమ యొక్క ప్రత్యక్షతని తమని తాము చేసుకుంటారు. रात्रि के सितारे, రాత్రిలో ఉండేటటువంటి సితారలు. चंद्रमा उनका अधिपति होता है। చంద్రమా వారి యొక్క అధిపతి అవుతారు. चंद्रमा को फॉलो करते हैं। చంద్రమాని ఫాలో చేస్తారు. और 4.5 लाख ऐसे हैं మరియు 4.5 లక్షల ఆత్మలు ఎటువంటి వారంటే जो अपने आप अपनी प्रत्यक्षता नहीं करते, వారు తమ యొక్క ప్రత్యక్షని తమ అంతట తాము చేసుకోరు. बाप उनको प्रत्यक्ष करते हैं। తండ్రి వారిని ప్రత్యక్షం చేస్తారు. फादर सो सन्स, ఫాదర్స్ ఆఫ్ సన్స్, वो अपने को बाप के వారు తండ్రి యొక్క रोशनी में मर्ज कर देते हैं। ప్రకాశంలోని తమని తాము అప్రత్యక్షం చేసేసుకుంటారు, మర్జీ చేసేసుకుంటారు. अपनी खुदी को मिटाए देते हैं। తమ యొక్క ఖుదీని తొలగించేసుకుంటారు, తమ मार ప్రభావాన్ని తొలగించుకుంటారు, देते हैं। చంపేసుకుంటారు. तो जो अपनी खुदी को मार देते हैं वो जिंदा बचते हैं। అయితే ఎవరైతే తమని తాము చంపేసుకుంటారో వారే మిగులుతారు. और जो अपनी खुदी को मार नहीं पाते మరియు ఎవరైతే స్వయాన్ని చంపుకోలేకపోతారో उनके शरीर छूट जाते हैं। వారి యొక్క శరీరాలు విడిచిపెట్టబడతాయి, सूक्ष्म शरीर धारण करते हैं। సూక్ష్మ శరీరాన్ని ధారణ చేస్తారు. सूक्ष्म शरीर से प्रवेश करके फिर बीज रूपी स्टेज बनाते हैं संघ के रंग से। సూక్ష్మ శరీరంతో ప్రవేశించి సాంగత్యపు రంగు ద్వారా మళ్ళీ బీజరూపీ స్టేజ్ అని ధారణ చేస్తారు. तो सबकी बुद्धि में ये बैठेगा అయితే అందరి బుద్ధిలోని కూడా ఇది కూర్చుంటుంది. कि ये 9 लाख सितारे संसार में 2-2 आंखें हैं। ఈ 9 లక్షల సితారులు వీరు 2 కళ్ళయ్యారు. एक एक को 2-2 आंखें। ఒక్కొక్కరికి 2 నేత్రాలు. एक है जिसको 3 आंखें, ఒక్కరయ్యారు ఎవరికైతే 3 నేత్రాలు ఉంటాయో. और बाकी सबको మిగతా వారందరికీ 2-2 आंखें। 2 కళ్ళు. एक राइटियस आंख, ఒకటి రైటియస్ కళ్ళు, एक लेफ्टिस्ट आंख। రెండోది లెఫ్టిస్ట్ కన్ను. और ఇంకా जिसको 3 आंख है वो तीसरा आंख है क्या? शिव। शिव नेत्र। ఎవరికైతే 3వ నేత్రం ఉందో అది శివుడు. ज्ञान नेत्र।
జ్ఞాననేత్రం नेत्र से सभी को है। జ్ఞాననేత్రం అయితే అందరికీ ఉంటుంది. दाया नेत्र भी ज्ञान नेत्र, बाया नेत्र भी ज्ञान नेत्र। కుడి కన్ను కూడా జ్ఞాననేత్రం అయ్యింది, ఎడమ కన్ను కూడా జ్ఞాననేత్రం అయ్యింది. ब्रह्मा की सोल भी अज्ञानी थोड़ा ही कहेंगे। బ్రహ్మ యొక్క సోల్ని కూడా అజ్ఞాని అనడం జరుగుతుందా ఏంటి? वो भी तो अज्ञानी नहीं है, ज्ञानी है। ఆయన కూడా అజ్ఞాని కాదు కదా, జ్ఞాని అయ్యారు కదా. ज्ञान का पाठ तो पढ़ाई रही है। జ్ఞానం యొక్క పాఠాన్ని అయితే చదివిస్తున్నారు కదా.